ఈ పగటి వేళ దేవుని యొక్క సన్నిధిలో కలిసి దేవుని యొక్క కృపలో ఉండి తీరడానికి దేవుడు భాగ్యాన్ని కల్పించినందుకు దేవునికి వేలాది వందనాలు. ప్రత్యేకంగా స్థానిక సంఘ కాపరికి, అదే రీతిగా మన మధ్యలోకి వచ్చిన దేవుని యొక్క దాసు భాస్కర్ పాస్టర్ గారికి, అదే మనతో వచ్చిన అతిథిగా వచ్చిన పాస్టర్ గారికి, సంఘ బిడ్డలకి అందరికి కూడా ప్రత్యేకంగా దేవుని పేరు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రాత్రి వేళ నేను దేవుని యొక్క వాక్యం మాట్లాడలేదు. కేరళ నుంచి వచ్చిన దేవుని యొక్క దాసు దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి మనతో మాట్లాడతారు. ఆ దేవుని యొక్క దాసుతో ఇంతకు ముందు నాకు పరిచయం లేదు. శనివారం రోజు రాత్రి మా ఇంటికి రావడం జరిగింది. ఆ రోజే మేము ఇద్దరం కూడా ముఖాముఖం కలవడం జరిగింది. ఆ దేవుని యొక్క దాసు వచ్చిన ఉద్దేశము ప్రతి ఒక్క రాష్ట్రములకు వెళ్ళి, ప్రతి ప్రాంతములకు వెళ్ళి ప్రార్థన చేసే ఒక భారాన్ని దేవుడు ఆయనకి ఇచ్చారు. ఒక కారులో, వాహనంలో ఆయన ఒంటరిగా ప్రయాణం చేసి ప్రతి ప్రాంతానికి వెళ్తున్నారు. ప్రతి ఒక్క ప్రాంతానికి వెళ్ళి ప్రార్థన చేయడానికి ఒక కృపను దేవుడు ఆయనకి ఇచ్చినందుకు దేవునికి నేను వందనాలు తెలుపుతున్నాను. ఈ రోజుల్లో ప్రార్థన తగ్గిపోతూ ఉన్న పరివేశములో కొందరిని దేవుడు ప్రార్థన చేయడానికి లేవనెత్తుతున్నది బట్టి దేవునికి నేను స్తోత్రములు చెప్పుచున్నాను. ఆ దేవుని యొక్క దాసు తన సాక్ష్యాన్ని, అదే రీతిగా దానితో వాక్యోపదేశాన్ని కూడా మనకి బోధిస్తారు. అందుకే రాత్రి వేళ మనందరం కూడా ప్రార్థన సహకారంగా దేవుని యొక్క సన్నిధిలో కూర్చుందాం. శమూవేలు పలికినట్టుగా మనం కూడా రాత్రి వేళ పలుకుదాం. దేవా, నీవు మాట్లాడుము, మేము వినడానికి సిద్ధం కలిగి మనసుతో ఉన్నాము. అలాంటి ఒక మనస్థితితో ఉంటేనే దేవుడు మనతో మాట్లాడగలిగేది. ఇంకా చాలా మంది దేవుని యొక్క బిడ్డలు రావడానికి ఉంది. ఏమైంది ఈరోజు రాలేదు నాకు తెలియదు. నేను నమ్ముతున్నాను కడమటి సమయంలో వారు వచ్చి హాజరై తీరుతారని నేను నమ్ముతున్నాను. దేవునికి నేను వందనాలు తెలియబరుస్తున్నాను. ఈ రాత్రి వేళ నాకు చాలా ఆనందం కలుగుతున్నది. దేవుడు మనల్ని ఒక్కొక్కరిగా దీవించునుగాక. నేను ఎక్కువ సమయం తీసుకొని ముందుకెళ్ళడానికి ఆశపడట్లేదు. ఈ రాత్రి వేళ దేవుని యొక్క వాక్యము మాట్లాడడానికి దేవుని యొక్క దాసుకి నేను ఆహ్వానపరుచుకుంటూ నేను కూర్చుంటున్నాను. దేవుడు మీ అందరిని దీవించునుగాక. ഹല്ലേലൂയ. ഹല്ലേലൂയ. കർത്താവിന്റെ അതിപരിശുദ്ധമേറിയ നാമം ഈ രാത്രിയിൽ മഹത്വപ്പെടും. దేవుని నామానికి వందనాలు కలుగు తీరునుగాక. കർത്താവിന്റെ ദാസൻ, ప్రత్యేకంగా నాకు ఆహ్వానించిన దేవుని యొక్క దాసు കർത്താവിന്റെ ദാസൻ മകൻ ദേവദാസൻ, అదే రీతిగా పాస్టర్ గారి యొక్క కుమారుని కూడా వందనాలు తెలియబోతున్నాను. ഇന്നലെ കണ്ട കർത്താവിന്റെ ദാസൻ, నిన్నటి దినాన్న పరిచయం తీసుకున్న దేవుని యొక్క దాసుకి, ഇവിടുത്തെ ദേവദാസൻ, స్థానియ సంఘ కాపరికి, നമ്മുടെ പ്രിയപ്പെട്ടവരെല്ലാവർക്കും യേശു കർത്താവിന്റെ നാമത്തിൽ എൻ്റെ സ്നേഹം. ఇక్కడ వచ్చి హాజరై ఉన్న సకల దేవుని బిడ్డలకు రాబోచున్న యేసుక్రీస్తు వారి పేరట నా హృదయపూర్వక వందనాలు. హల్లెలూయ. നമുക്കെല്ലാവർക്കും ജീവനുള്ളവരാ. మనం అందరం కూడా జీవము కలిగి ఉన్న వాళ్ళమే. ജീവനുണ്ടോ? ఉందా మీకు వాస్తవంగా జీవం ఉందా? హల్లెలూయా. ജീവനുള്ളവരുടെ ദേശത്ത്, జీవము కలిగి ఉన్న వారి దేశములో, ജീവനുള്ള ദൈവത്തിന്റെ జీవము కలిగిన దేవుని యొక్క നന്മ കണ്ടില്ല എങ്കിൽ അയ്യോ കഷ്ടം. మేలు గాని నువ్వు చూడలేదంటే అయ్యో ఎంత దౌర్భాగ్యము, ఎంత కష్టమో. ഹല്ലേലൂയ. హల్లెలూయా. അങ്ങനെയാണെങ്കിൽ നമ്മൾ നന്മ അനുഭവിക്കാൻ വേണ്ടി വിളിച്ചവരാ. అలాగైతే జీవము కలిగిన దేశములో జీవము కలిగిన దేవుడు మన తోడుగా ఉన్నది కాబట్టి మనం ఆశీర్వాదాన్ని అనుభవించడానికి పిలవబడిన వాళ్ళమే. గత రోజుల్లో బతుకుతున్నట్టుగా జీవించడానికి కాదు ఈ దేవుడు మిమ్మల్ని పిలిచినదే. ఒక్కొక్క రోజు మనం రోజుకి రోజు అభివృద్ధి చెందుకొని రావాలి. మన పిల్లలు అభివృద్ధి చెందుకొని రావాలి. మనం ప్రార్థనా జీవితంలో అభివృద్ధి చెందాలి. దేవుడు మన ఆత్మిక స్థితిగతుల మార్పు దేవుడు తెప్పించాలి. దేవునిని ఆరాధించడానికి వర్ధిల్లాలి. హల్లెలూయా.
ഇത്രയും പേര് ഈ ദേശത്തുണ്ടെങ്കിൽ ఇంతమంది జనం గాని ఈ దేశంలో ఉంటే ഈ ദേശം മുഴുവനും വിടുവിക്കപ്പെടും. ఈ దేశం అంతా విడుదల పొంది తీరుతారు. അതിനായി നാം സമർപ്പിക്കപ്പെടണം. దానికోసం మనం మనల్ని సమర్పించుకు తీరాలి. ചിലപ്പോൾ നമ്മുടെ വീട്ടിൽ ആഹാര പദാർത്ഥങ്ങൾ കണ്ടെന്നവരെത്തില്ല. అయ్యొచ్చు ఆ పరివేశంలో మీ ఇంట్లో ఆహారం తినడానికి ఉండకపోవచ్చు. గ్రామക്കാരൊന്നും స్నేహించెന്ന് వరത്തില്ല. నీ ఇరుగు పొరుగు వారు గ్రామస్తులు నిన్ను ప్రేమించకపోయే సందర్భం కావచ్చు. നിന്റെ ബന്ധുക്കളൊന്നും നിന്നെ അന്വേഷിച്ചെന്ന് నీ വരത്തില്ല. బంధువులు నీ మిత్రులు నిన్ను వెతకకపోవచ్చు. ചിലപ്പോഴെല്ലാം നിന്നെ ഒറ്റപ്പെടുത്തി എന്ന് വരാം. అయ్యుండొచ్చు అలాంటి సందర్భంలో నువ్వు ఒంటరివాడిగా కావచ్చు. അതിന്റെ അർത്ഥം നിന്നെ വിട്ടുപോയെന്നല്ല ദൈവം. దాని అర్థం నిన్ను దేవుడు విడిచిపెట్టి వెళ్ళిపోయాడన్నది కాదు. ദൈവം నిന്നെ കണ്ടില്ല എന്നല്ല. దాని అర్థం దేవుడు నిన్ను చూడలేదు కనుగోలేదన్నది కాదు. അതിനപ്പുറമായി നിനക്കൊരു അനുഗ്രഹമുണ്ട്. దానికి మించిన ఒక ఆశీర్వాదం దేవుడు నీ కొరకు ఇవ్వడానికి బాధ్యస్తుడై ఉన్నాడని. അത് സന്തോഷത്തോടെ അനുഭവിക്കുന്നവനാണ് അത് ലഭിക്കുന്നത്. అది ఆనందముతో స్వీకరించుకున్న వారే దానిని ఆస్వాదించుకోగలిగి తీరేది. നിന്നെ കഷ്ടത ഒന്നും തളർത്താനല്ല. దాని అర్థం నీ జీవితంలో వచ్చిన శ్రమలు కష్టాలు నిన్ను బలహీనపరచడానికి కావు. నిన్ను വളർത്താനാ. అది నిన్ను పెంచనింపజేయడానికి పెరగనింపజేయడానికి. നീ ഓരോ സ്റ്റെപ്പ് വെച്ച് കയറുമ്പോഴും ఒక్కొక్క అడుగును వేసి ముందుకు ప్రయాణం అవుతూ ఉండగా സ്റ്റെപ്പ് എല്ലാം കഴിയുമ്പോൾ ഒരു തുറന്ന സ്ഥലം മുകളിലുണ്ട്. ఈ ఒక్కొక్క గట్టెక్కుతూ పైకెళ్తున్న కొద్దిగా ఒక ఎత్తైన ప్రదేశం నీ కోసం ఉంది. അവിടെ എല്ലാം നിനക്ക് വേണ്ടി കരുതിയ നന്മകൾ യേശു കരുതിയിട്ടുണ്ട്. అక్కడ ఎత్తైన ప్రదేశంలో నీకు రావాల్సిన మేలులన్నింటినీ కూడా సంగ్రహించుకొని ఉంచాడు ఆయన. ഹല്ലേലൂയ. హల్లెలూయా. ഈ യേശുവിനെ പോലെ വേറെ ആരുമില്ല. ఇలాంటి యేసయ్య లాంటి యేసయ్య ఇంకెవరూ లేరు. വേറെ ആരും നമുക്ക് വേണ്ടി ക്രൂശിക്കപ്പെട്ടില്ല. ఇంకా ఎవరు కూడా మన కొరకు సిలువలో మరణించలేదు. പാപം ഒഴികെ എല്ലാത്തിനും പരീക്ഷിക്കപ്പെട്ടു. పాపాన్ని విడిచిపెట్టి సకల విషయములో ఆయన పరీక్షింపబడ్డాడు. എനിക്കും നിനക്കും വേണ്ടി నీ కొరకు నా కొరకు ഒരു തെറ്റും ചെയ്യാതെ ఏ రీతి కలిగిన తప్పితము చెయ్యకుండా ഒരു പാപം പോലും ഇല്ലാതെ ఒక పాపము కూడా లేకుండా അവനെ പാപിയായി ഏറ്റെടുത്തു. ఆయన పాపిగా అంగీకరించుకున్నాడు తను తాను. നിന്റെ പാപത്തെ അവൻ ഏറ്റെടുത്തത് నీ കൊണ്ട് పాపములను ఆయన మోసుకున్నందున സകലരും നോക്കി ആശ്ചര്യപ്പെട്ടു. సకల మనుషులు చూచి ఆశ్చర్యపోయిరే. ഒരു പാപിയെ കൊണ്ടുപോകുന്നത് പോലെ ఒక పాపిని తీసుకెళ్తున్నట్లా എന്റെയും നിന്റെ ദൈവത്തെ കൊണ്ടുപോയി నన్ను మీ యొక్క దేవునిని తోడుకు తీసుకువెళ్ళారు. യേശു പാപം ചെയ്തിട്ടില്ല. నీ యేసయ్య పాపము చేయలేదు. നിന്റെ പാപം ഏറ്റെടുത്തത് കൊണ്ടാണ് నీ పాపములు ఆయన పిసికరించినందుకు സകലരും നോക്കി നിൽക്കേ అందరూ చూస్తూ ఉండగానే ഒരു ക്രൂരനെ കൊണ്ടുപോകുന്നത് പോലെ ఒక క్రూర మృగాన్ని తీసుకెళ్తున్నప్పుడు విధానముగా ఆయనను తీసుకువెళ్లారు. കാൽവരി കുരിശിലേക്ക് കൊണ്ടുപോകുകയാണ്. శిలువ వైపు ఆయనను తోడుకుపోయారు. ഒരടി കൊള്ളുമ്പോഴും ఒక్కొక్క దెబ్బ ఆయన ఒంటి మీద పడుతూ ఉండగా എന്നെയും നിന്നെ നോക്കുകയാണ്. ఆయన నిన్ను నన్ను వీక్షించి చూచారు. യേശു കർത്താവ് അടി കൊള്ളുമ്പോൾ యేసయ్య దెబ్బలు కాస్తున్నప్పుడు എന്നെയും നിന്നെയും കണ്ടു. నిన్ను ఆయన చూచాడు. അടി കൊള്ളുമ്പോഴൊക്കെയോ ఆ దెబ్బలు కాస్తూ ఉండగా നിനക്കും എനിക്കും വേണ്ടിയാ నీ కొరకు నా కొరకు ఆయన దెబ్బలు కాసింది. കിരീടം തലയിൽ അടിച്ചടി ഇറക്കിയപ്പോ ఆయన తల మీదకి ముళ్ళ కిరీటాన్ని దింపేసరికి വലിയ വേദന ഉണ്ട്. చాలా నొప్పి కలిగింది. ആ വേദന ദൈവം സഹിച്ചതെന്തിനാണെന്നറിയാം. ఆ వేదనలన్నీ ఆయన శరీరంలో సహించాడు. ఎందుకో తెలుసా? നീ వేదനിക്കാതിരിക്കുവാനാ. వేదన పొందకుండా ఉండడానికి. നീ അനുഭവിക്കേണ്ട വേദനയാ. నీవు అనుభవించాల్సిన వేదనలవే അതിന്റെ യേശു ഏറ്റെടുത്തു. అవన్నీ యేసయ్య అంగీకరించి పుచ్చుకున్నాడు. കൈകൊണ്ടൊന്നും യേശു കർത്താവ് പാപം ചെയ്തിട്ടില്ല. చేతి ద్వారా ఆయన ఏనాడు పాపము చేయలేదు. നീ കൈകൊണ്ട് ചെയ്ത പാപത്തിന് പകരമായി నీవు చేతులారా చేసిన పాపాల യേശു കർത്താവിന്റെ കയ്യിൽ തുളക്കപ്പെട്ടു. ఆయన రెండు చేతులకు మేకులు గుచ్చబడ్డాయి. ഈ പാപത്തിന്റെ വഴിയിൽ നടന്നതുകൊണ്ട് నువ్వు పాపపు త్రోవలో నడిచినందుకున യേശുവിന്റെ കാലിൽ അണിതറക്കപ്പെട്ടു. యేసయ్య కాళ్ళలను ముళ్ళలతో గుచ్చబడి తీరింది. ഇതെല്ലാം നീ അനുഭവിക്കേണ്ടതായിരുന്നു. అయ్యో, ఇవన్నీ పాపము ద్వారా నువ్వు అనుభవించాల్సిన వాడే. നിന്നെ യേശു സ്നേഹിച്ചു. కానీ యేసయ్య నిన్ను ప్రేమించారు. ഇന്ന് രാത്രി നിന്നെ സ്നേഹിക്കുന്നു. ఈ రాత్రి వేళ యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. ഹല്ലേലൂയ. హల్లెలూయా. നിങ്ങളെല്ലാവരും സന്തോഷത്തിലല്ലേ? ఈ రాత్రి వేళ మీరు అందరూ ఆనందంగా ఉన్నారా? കർത്താവ് നമുക്ക് വേണ്ടിയാ മരിച്ചത്. యేసయ్య మన కొరకే చనిపోయినది. നമ്മളെ രക്ഷിക്കാനാ. మనల్ని విడిపించి తీరడానికే, നമ്മളെ സന്തോഷിപ്പിക്കാൻ, మనల్ని సంతోషింపజేయడానికే ఆయన మరణించింది. ഹല്ലേലൂയ. హల్లెలూయా. നിനക്ക് സങ്കടം വരുമ്പോൾ నీకు నొప్పి వచ్చినప్పుడు എന്നെ യേശു സങ്കടപ്പെടുകയാ. నా యేసయ్య కూడా వేదన పడుతున్నాడు. നീ സന്തോഷിക്കുമ്പോൾ నువ్వు ఆనందించినప్పుడు എന്നെ యేശు నా സന്തോഷിക്കുകയാ. యేసయ్య కూడా ఆనందిస్తున్నాడు.
ഹല്ലേലൂയ. హల్లెలూయా. എന്റെ പേര് മെൽവിൻ എന്നാണ്. నా పేరు మెల్విన్ అవుతున్నది. എന്റെ വീട് കൊച്ചിയിലാണ്. నా ఇల్లు కొచ్చి. കടലിന്റെ തീരത്താണ് എന്റെ വീട്. సముద్ర తీరాన మేము నివసించే వాళ్ళమే. എന്റെ അപ്പനപ്പന്മാര് മീൻപിടുത്തക്കാരാണ്. అయితే మా తాతలు ముత్తాతలు అందరూ కూడా మేము జాలరమే, మేము చేపలు పట్టే వాళ్ళమే. 6 മാസം മുഴു പട്ടിണിയാ. 6 నెలలు మేము ఏముంటుంది మా ఇంట్లో తినడానికి 6 മാസമാ തിന്നാൻ കിട്ടുന്നത്. అంటే మాకు 6 నెలలు మాత్రమే తిండికి దొరికేది. അങ്ങനെ വലിയ ദാരിദ്ര്യ കുടുംബത്തിൽ ഞാൻ ജനിച്ചു. అలాంటి ఒక దారిద్ర్య పరివేశంలో నేను జన్మించాను. എനിക്ക് ഉടുക്കാൻ വസ്ത്രം കിട്ടാറില്ല. ఆ రోజుల్లో నాకు ధరించడానికి వస్త్రాలు దొరికేది కాదు. എനിക്ക് ഭക്ഷണം ലഭിക്കാറില്ല. నాకు తినడానికి ఆహారం దొరికేది కాదు. അങ്ങനെ ദാരിദ്ര്യത്തിൽ വളർന്നു. అలా దారిద్ర్యతలతో జీవితం గడిచేది. 3ാം ക്ലാസ് ആയപ്പോൾ എന്റെ വിദ്യാഭ്യാസം നിലച്ചു. 3వ క్లాస్ వరకు చదువుకున్నాను. అప్పటికి నా చదువు కూడా ఆగిపోయింది. എനിക്കൊരു പെങ്ങളുണ്ടായിരുന്നു. నాకు ఒక సహోదరి ఉండేది. അതിനെ കല്യാണം കഴിപ്പിക്കുവാൻ ఆమెని వివాహం చేసుకు తినడానికి എനിക്ക് 7 വയസ്സുള്ളപ്പോൾ నాకు 7 సంవత్సరాలు ఉన్నప్పుడు 300 രൂപ മതിയായിരുന്നു. 300 రూపాయలు ఉంటే సరిపోయును. പക്ഷേ എന്റെ അപ്പനും അമ്മയും కానీ మా అమ్మ నాన్న చేతుల അടുത്ത വീട്ടിൽ തെണ്ടാൻ തുടങ്ങി. డబ్బులు లేకపోవడం వలన అడుక్కోవడానికి ప్రారంభించారు. അങ്ങനെ യാചിച്ച് എന്റെ പെങ്ങളുടെ കല്യാണം అలాగా കഴിച്ചു. చాలా మందికి అడుక్కొని మా సహోదరి యొక్క పెళ్లిని చేయించారు. അത്ര ദാരിദ്ര്യ കുടുംബത്തിൽ ജനിച്ചു. అంత దారిద్ర్యతకు చెందిన స్థాయిలో మేము బతికే వాళ్ళమే. ഇപ്പൊ ഞാൻ ദരിദ്രനല്ല. నేటికి నేను మరి దరిద్రుడిని కాను. കാരണം എന്താണെന്ന് അറിയാമോ? ఏంటో తెలుసా? യേശു ധനവാനാണ്. నా యేసయ్య ధనవంతుడు కాబట్టి. హల్లెలూయా. നീ ദാരിദ്ര്യം പിടിച്ച ഒരു കുടുംബത്തിലല്ല ഇപ്പോൾ. ఇప్పుడు నీవు దారిద్ర్యత చెందిన అడుక్కున్న ఒక కుటుంబంలో కాదు నువ్వు ఉంటున్నది. നീ പണ്ട് ദാരിദ്ര്യ കുടുംബത്തിലായിരുന്നു. తొలి నువ్వు దరిద్రత చెందే స్థాయిలో ఉండొచ్చేమో. ഇപ്പോൾ നീ ദാരിദ്ര്യത്തിലല്ല. ఇప్పుడు నీవు మరి దారిద్రత స్థాయిలో కావు. കാരണം യേശു ക്രിസ്തു സമ്പന്നനാ. కారణం ఏంటి? యేసయ్య ధనవంతుడు కాబట్టి. ഈ അപ്പൻ യേശുവാ. నీ యేసయ్య ధనవంతుడు. ఆయన నీ യേശുവാണ് తండ్రి. സകലത്തിനെ സൃഷ്ടിച്ചത്. అన్నిటిని కూడా సృష్టించిన సృష్టికర్త ఆయన. യേശുവിന്റെ പൈതലാ. నువ్వు యేసయ్యకి కుమార్తెవే, కుమారుడివే. ഹല്ലേലൂയ. ഈ ദൈവം നിന്റെ ദൈവമാ. ఈ దేవుడు నీ దేవుడు అవుతున్నది. അത് നീ ഗ്രാമത്തിൽ പറയണം. అది నీ గ్రామములో నువ్వు చెప్పాలి. അതിനെ നിന്നെ രക്ഷിച്ചത്. అందుకే యేసయ్య నిన్ను రక్షించింది. അതിനെ നിന്നെ വളർത്തിക്കൊണ്ടിരിക്കുന്നത്. అందుకే యేసయ్య నిన్ను పెంపొంప చేసేది. നിന്റെ ഹൃദയത്തിൽ ഒരു വിശാലത വരണം. నీ హృదయంలో ఒక విశాలత రావాలి. എന്നാൽ ദൈവം നിന്നെ വിശാലതയിലേക്ക് കൊണ്ടുപോകും. అలాగైతే నీ జీవితాన్ని దేవుడు విశాలతలోకి తీసుకెళ్తారు. കഷ്ടകാലത്ത് ഞാൻ യഹോവയെ വിളിച്ചപേക്ഷിച്ചു. నేను కష్టాల సమయంలో నేను యెహోవాను మెర్రపెట్టగా എന്നെ വിശാലത സ്ഥലത്തേക്ക് കൂട്ടിക്കൊണ്ടുപോയി. దేవుడు నన్ను విశాలత చెందే పరివేశములోకి నడిపించుకు తోడుకెళ్ళాడు. హల్లెలూయా. നീ എപ്പോഴും കരഞ്ഞു കാണാൻ ആഗ്രഹിക്കുന്നവൻ പിശാച. ఎల్లప్పుడు ఏడ్చుకొని కూర్చున్నవాడు ఎప్పుడు సాతాను సంబంధే. നീ ఎപ്പോഴും നിരാശനായിരിക്കണമെന്ന് ആഗ്രഹിക്കുന്നത് പിശാച. నువ్వు ఎప్పుడు కూడా నిరాశతో ఉండి తీరడానికి కోరేది సాతానే. യേശു പറയുന്നു നീ എപ്പോഴും സന്തോഷിക്കണം. యేసయ్య చెప్పేది నువ్వు ఎప్పుడు సంతోషించుకోమని. നീ ഇടപെടാതെ സന്തോഷിക്കണം. ఎల్లప్పుడు సంతోషించుకోవాలని యేసయ్య చెప్పేది. നിനക്കൊന്നും കിട്ടിയില്ലെങ്കിൽ నీకేం സന്തോഷിക്കണം. దొరకకపోయినా సంతోషించాలి. നീ കിട്ടിയാലും സന്തോഷിക്കണം. నీకు దొరికినా సంతోషించాలి. ഹല്ലേലൂയ. హల్లెలూయా. 2016 2016 సంవత్సరమున ഞാൻ ബൈക്കിൽ യാത്ര പോവുകയാണ്. నేను బైక్ లో ప్రయాణమై వెళ్తూ ఉండగా പെട്ടെന്നൊരു ആക്സിഡന്റ് ഉണ്ടായി. వెంటనే ఒక యాక్సిడెంట్ జరిగింది. ആ ആക്സിഡന്റിന്റെ 4 വാരി ഈ സൈഡ് ഒടിഞ്ഞു പോയി. ఆ యాక్సిడెంట్ లో నా ఎముకలు ఇవతల పక్కన కొన్ని ఇరిగినాయి. മുഖത്തെല്ലാം ദിശകളെല്ലാം പറഞ്ഞു പോയി. ముఖము లోపల చాలా దెబ్బలు తగిలినాయి. ഒരു കല്ലിടിച്ച് എന്റെ കണ്ണിൽ കയറി. ఒక రాయి అన్న కంటికి తగిలి ఆ కంటి లోపల దూరిపోయింది. എന്നെ എടുത്ത് ആശുപത്രിയിലേക്ക് అలా అందరూ ఎత్తి నన్ను ఆసుపత్రికి తీసుకెళ్లారు. വന്നവരെല്ലാവരും പറഞ്ഞു వచ్చి చూడడానికి వచ్చిన వాళ్ళు అందరూ చెప్పారు ഇവന്റെ കഥ കഴിഞ്ഞു. ఈడి జీవితం అయిపోయింది. ഇനി യേശുവിനെ കുറിച്ച് പറയത്തില്ല. ఇక ఈయన యేసయ్య గురించి చెప్పడు. ഹല്ലേലൂയ. హల్లెలూయా. ഇത് കേട്ടുകൊണ്ട് യേശു നിൽക്കുകയായിരുന്നു. ఇవన్నీ వింటూ యేసయ్య ఎక్కడే ఉండేవాడు. യേശു എന്നോട് പറഞ്ഞു యేసయ్య నాతో చెప్పారు 6 ദിവസമാണ് നിന്റെ വിശ്രമം. 6 రోజులను విశ్రమించాల్సింది. 4 വാരിയിൽ ഒടിഞ്ഞു പോയി. యువతల పక్కన 4 ఎముకలు విరిగిపోయినాయి. മുഖത്തെല്ലാം പറഞ്ഞു പോയി. మొహం అంతా కూడా చిట్లిపోయింది. കണ്ണിൽ കല്ല് കുത്തിക്കേറി പൊട്ടി. ఆ కళ్ళు కంటి లోపలికి రాయి దూరిపోయి బద్దలైంది. യേശു പറയുന്നു 6 ദിവസം యేసయ్య വിശ്രമം. నాకు చెప్తున్నా 6 రోజులే నీకు విశ్రాంతి. ഞാൻ വിശ്വസിച്ചു. నేను నమ్మాను.
ഞാൻ പറഞ്ഞു എന്നെ വീട്ടിലേക്ക് నేను കൊണ്ടുപോകുക. చెప్పాను నన్ను ఇంటికి తోడుకొని తీసుకెళ్ళండి. 8 ദൈവദാസന്മാർ ബെഡ്ഷീറ്റ് കൊണ്ടുവന്നു. వెంటనే దేవుని యొక్క దాసులు బెడ్షీట్ తీసుకొచ్చారు. എന്നെ ബെഡ്ഷീറ്റിൽ കിടത്തി. బెడ్షీట్ లో పడుకోబెట్టారు. ആശുപത്രിയിൽ നിന്ന് 2 കിലോമീറ്റർ ദൂരമുണ്ട്. ఆసుపత్రి నుంచి 2 కిలోమీటర్ల దూరం ఉంది. റോട്ടിൽ കൂടി എന്നെ കൊണ്ടുപോവുകയാണ്. రోడ్డు మధ్యలో నుంచి అలా ఎత్తుకు తీసుకెళ్తున్నారు. യുദ്ധത്തിൽ മരിച്ച മിലിറ്ററിക്കാരനെ കൊണ്ടുപോകുന്നത് പോലെ. అంటే యుద్ధంలో దెబ్బలు తగిలిన మిలిటరీ వాడిని తీసుకెళ్ళినట్టుగా నన్ను తీసుకెళ్తున్నారు. അതിന്റെ പുറകെ ആയിരക്കണക്കിന് ആൾക്കാർ വന്നുകൊണ്ടിരിക്കുന്നു. దాని వెనకట్ల వేలాది కొద్ది జనాలు వెళ్తున్నారు. എന്നെ വീട്ടിൽ കൊണ്ട് കിടത്തി. నన్ను ఇంటికి తీసుకెళ్లి పడుకోబెట్టారు. എന്റെ ശത്രുക്കൾ ഒരുപാട് പേരുണ്ടായിരുന്നു. నాకు చుట్టుపక్కల చాలా మంది శత్రువులు ఉండేవారు. యేసుവിന്റെ శత్రుക്കളായിരുന്നു. వారు యేసయ్య యొక్క శత్రువులే. എന്റെ പ്രവൃത്തി കൊണ്ടല്ല, నా క్రియల వల్ల కాదు శత్రువులైంది. ഞാൻ യേശുവിനെ ആരാധിക്കുന്നത് കൊണ്ട്. నేను యేసయ్యకి ఆరాధన చేయడం వలన ആരാധനയ്ക്ക് വിരോധമായവർ, ఆరాధనకి వ్యతిరేక భావులు അവന്റെ 4 വാലിൽ ഒടിഞ്ഞുപോയെന്ന് പറഞ്ഞു. వాళ్ళందరూ చెప్పారు ఈడు మంచిదైంది, ఈడు ఎముకలు ఇరిగిపోయినాయి అని. ഇനി അവൻ എഴുന്നേൽക്കത്തില്ല. ఇక ఆ మనిషి లెగడన్నారు. ഹല്ലേലൂയ. హల్లెలూయా. 6 ദിവസമാണ് എന്നോട് പറഞ്ഞത്. 6 రోజులనే దేవుడు నాకు చెప్పింది. ദൈവം പറഞ്ഞതുപോലെ దేవుడు చెప్పినట్ల 6ാമത്തെ രാത്രിയിൽ 6వ రోజు రాత్రి ദൈവം ഇറങ്ങി വന്ന് దేవుడు నా దగ్గరికి దిగి వచ్చి എന്റെ വാലിയിൽ പിടിച്ചിട്ടു. నా ఎముకలన్నిటిని కూడా సెట్ చేసి పెట్టాడు. തുണികളെല്ലാം കളഞ്ഞ് ക്ലീനാക്കി. నా ముఖంలో ఉన్న దెబ్బలన్నిటిని కూడా క్లీన్ చేసి పడేశారు. കണ്ണ് ക്ലിയറായി. నా కళ్ళు క్లియర్ అయిపోయింది. ഹല്ലേലൂയ. 2016 മുമ്പ് ഞാൻ വായിക്കുന്നത് ക്ലാസ് വെക്കണമായിരുന്നു. 2016కి ముందు నేను చదవాలంటే నాకు అర్థాలు కావాలి. 2016 കഴിഞ്ഞിട്ട് 2016 తర్వాత ഞാൻ క్లాസ് വെച്ചിട്ടില്ല. మరి నేను అర్థాలు పెట్టుకోవాల్సిన అవసరం రాలేదు. ആ യേശുവാ നിങ്ങളുടെ യേശു. ఆ యేసయ్యే మీ యేసయ్య కూడా. എനിക്ക് മാത്രമല്ല, మీకు మాత్రమే కాదు, നിങ്ങൾക്കും അത്ഭുതം ചെയ്യുമോ? నాకు మాత్రమే కాదు, మీకు ദൈവം ജീവനുള്ള నా ദൈവമാണ്. దేవుడు జీవం కలిగిన దేవుడు. ഹല്ലേലൂയ. హల్లెలూయా. പാമ്പിനെ പേടിക്കുന്നവരോട് പറയട്ടെ, పాములను భయపడిన వాళ్ళకి నేను చెప్తాను. ഞാൻ ആദ്യം രക്ഷിക്കപ്പെട്ട് ബോംബെന്ന് നാട്ടിലേക്ക് എത്തി. నేను రక్షణ పొందిన తర్వాత బాంబే నుంచి కేరళకు వచ్చాను. ബോംബെയിൽ എത്തിക്കഴിഞ്ഞപ്പോൾ 5 സർപ്പക്കാവാണ് ഞാൻ പൊളിച്ചത്. నేను బాంబేకి వచ్చిన తర్వాత అక్కడ ఉన్న కొన్ని దేవస్తంభాలను నేను ఎరగొట్టేశాను. ആ സർപ്പക്കാവ് പൊളിക്കാൻ ചെന്നപ്പോ అది ఎరగొట్టడానికి వెళ్ళినప్పుడు നാട്ടുകാരും വീട്ടുകാരും പറഞ്ഞു, ఊర్లో ఉన్న వాళ్ళు నివాసులు చెప్పారు, 15 ദിവസത്തിനുള്ളിൽ നീ മരിക്കും. 15 రోజులలో నువ్వు చచ్చిపోతావు దాన్ని తాకావు కాబట్టి. ഞാൻ പറഞ്ഞു, నేను చెప్పాను, അതിനേക്കാൾ വലിയവനാണ് എന്റെ ദൈവം. దానికన్నా గొప్ప దేవుడే నా దేవుడని. ഹല്ലേലൂയ. హల్లెలూయా. ഞാൻ 5 സർപ്പക്കാവ് ബ്രാഹ്മണ മഠത്തിൽ പൊളിച്ചു. అలాగే దేవస్థానాన్ని 7 చోట్ల ఉన్న దాన్ని నేను ఎరగొట్టాను. ഇന്ന് വരെ എനിക്ക് കുഴപ്പമൊന്നും ఈ నేటికి వరకు ఏ హాని నా శరీరంలో జరగలేదు. നിന്നെ പേടിപ്പിക്കുന്ന പാമ്പിന്റെ ശക്തി ഉണ്ടല്ലോ, నిన్ను భయపెట్టిస్తున్న పాము శక్తులు ఉన్నాయి కదా, നിന്നെ ഒരു ചുക്കും ചെയ്യത്തില്ല. ఏ రీతి కలిగిన హాని చేయవు. യേശുവിന്റെ പൈതല, యేసయ్యకు కుమారుడివి కాబట్టి. നിന്നെ സ്വപ്നത്തിൽ കാണിക്കുന്ന പേടിപ്പെടുത്തുന്ന സ്വപ്നമുണ്ടല്ലോ, నువ్వు కలలో చూచిన కలలో నిన్ను భయపెట్టిస్తున్నాయి కదా, ഇന്ന് രാത്രി മാറും. ఈ రాత్రి వేళ అది మారిపోతాయి. യേശുവിന്റെ നാമത്തിൽ. యేసు నామములో. ഹല്ലേലൂയ. హల్లెలూయా. നിന്നെ പാമ്പ് ഒന്നും ചെയ്യില്ല. నిన్ను పాములు ఏం చెయ్యవు. നീ പാമ്പ് സ്വപ്നം കണ്ടാലും నువ్వు ശരി, పాముని కల చూసినా కూడా, നേരെ കണ്ടാലും ശരി, నేరుగా చూసినా కూడా നീ പേടിക്കണ്ട. భయపడక్కర్లేదు. പാമ്പിന്റെ തലയെ തകർത്തവനുണ്ട്. పాము యొక్క తలను అణిచి తొక్కిన యేసయ్య మన దేవుడు. ഹല്ലേലൂയ. హల్లెలూయా. കഴിഞ്ഞ ദിവസം ഞാൻ ബിജാപ്പൂർ ഇപ്പോൾ വരികയാണ്. పోయిన రోజు నేను బిజాపూర్ నుంచి వచ్చేటప్పుడు പെട്ടെന്ന് വെളുപ്പിനെ പ്രാർത്ഥന കഴിഞ്ഞപ്പോൾ ഒരു പാമ്പ് നേരെ വട്ടം റോട്ടിലേക്ക് ഓടി വരികയാണ്. నేను బండి తోలుకుంటూ వెంటనే ఉండగా వెంటనే ఒక పాము రోడ్డు మధ్యకి వచ్చింది. ഞാൻ ഇങ്ങനെ വണ്ടിക്ക് എത്താതെ സൈഡിലേക്ക് കൊണ്ടുപോയി. నేను బండిని ఒక దిశలో తీసుకెళ్ళాను. ഇങ്ങനെ കയറി കഴിഞ്ഞപ്പോഴാണ് എനിക്കൊരു കാര്യം ഓർമ്മ വന്നത്. అయితే ఇలా దాటుకు వెళ్ళిన తర్వాత నాకు ఒక విషయం గుర్తొచ్చింది. പാമ്പിനെ കണ്ടാൽ ഞാൻ തട്ടിക്കൊല്ലണ്ടേ? పాముని నేను చూస్తే నేను చంపేయాలి కదా. ഹല്ലേലൂയ. హల్లెలూయా. അതുകൊണ്ട് ഞാൻ ഇതൊരു വേഴ്സ് വന്നു. నేనేం చేశాను, రివర్స్ వచ్చాను. വണ്ടി മാറ്റിയിട്ട് బండిని రోడ్డు పక్కన పెట్టి ഞങ്ങൾ 3 പേര് വണ്ടിയിൽ നിന്ന് ഇറങ്ങി. మేము ముగ్గురం ఉండేవాళ్ళం, బండిలోంచి దిగాము. 5 പേരുണ്ടായിരുന്നു. 5గురు మేము ఉండేవాళ్ళమే. 2 പേർക്ക് പാമ്പിനെ പേടിയാ. ఇద్దరంటే పాములంటే భయం కాబట్టి వాళ్ళు దిగలేదు. അങ്ങനെ അവരെയും വിളിച്ചു. వాళ్ళని కూడా పిలిచాము. നിങ്ങൾ വരാൻ പറഞ്ഞു. రమ్మని చెప్పాను. നിങ്ങളുടെ പേടിന്ന് മാറ്റാൻ പാമ്പിനെ ఈరోజు నీ భయాన్ని దూర కొట్టడానికే నేను పాము చంపుతానన్నా. ആ പാമ്പിനെ ഞങ്ങൾ തല്ലിക്കൊന്നു. ఆ పాముని మేము చంపేశాము. ഹല്ലേലൂയ. హల్లెలూయా. നല്ല വിഷമുള്ള ഒരു പാമ്പ്. ఒక విషం చెందిన ఒక పాము. പക്ഷെ നമ്മളെന്തിനാ പേടിക്കുന്നത്? మనం ఎందుకు భయపడేది? ആ വിഷത്തെ എല്ലാം കളഞ്ഞവൻ ദൈവമാ. ఆ విషాన్ని మొత్తం తీసేసిన వాడు మన దేవుడే. ഹല്ലേലൂയ. హల్లెలూయా. ഈ നെൽപാമ്പിനെ ചവിട്ടു. నువ్వు పాములను అణిచి తొక్తావని బైబిల్ చెప్తుంది. അതിനെ കൈകൊണ്ട് പിടിക്കൂ. పాములను చేతుల పట్టుకుంటామని బైబిల్ చెప్తున్నది. ഹല്ലേലൂയ. హల్లెలూయా. ഞാനൊരു
കൺവെൻഷൻ നടത്താൻ വേണ്ടി ഇങ്ങനെ കാടെല്ലാം വെട്ടിക്കൊണ്ടിരിക്കുകയാണ്. నేను ఒకసారి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడానికి అక్కడున్న ఆ ప్రాంతం అన్ని శుభ్రం చేస్తూ ఉండేవాడిని. എന്റെ ഭാര്യ 2 മക്കൾ എന്റെ കൂടെ ഉണ്ട്. నా భార్య నా ఇద్దరు పిల్లలు కూడా దానికి సహకరించారు. എന്റെ മക്കൾ കൊച്ചുങ്ങളാണ്. ఆ రోజుల్లో మా పిల్లలు చాలా చిన్నవాళ్ళు. അവരെല്ലാം ഇങ്ങനെ കാട് വെടിപ്പൊക്കിക്കൊണ്ടിരിക്കും. అయితే అక్కడ మీటింగ్ జరిపించుకు తీరడానికి గడ్డి ఏమని మొలిసింది కాబట్టి మొత్తం నరుక్కుంటున్నాం మేము. ഞാൻ അറിയാതെ തന്നെ സബ്ജിയിൽ നിന്ന് ഒരുത്തന് ജാമ്യത്തിൽ ഇറക്കിയിരിക്കുകയാണ് RSS. అయితే అక్కడి నుంచి సబ్జీల నుంచి ఒక వ్యక్తిని RSS వాడిని ఒకరిని అక్కడి నుంచి సబ్జీల నుంచి పంపించారు. അവിടെ മാധവൻ സാർ എന്നാണ് RSSന്റെ പ്രസിഡന്റ് പേര്. అయితే అక్కడున్న RSS ప్రెసిడెంట్ గారి పేరు మాధవన్ అయి ఉండేది. പുള്ളി പറഞ്ഞിട്ട് ഇടത് കൈ വെട്ടിക്കൊണ്ടിരിക്കുക 17,000 രൂപ. ఆయన ఈయనకి పంపించి చెప్పారు, ఆ పాస్టర్ గారు ఎడం చేయగానే కోసేస్తే 17,000 రూపాయలు ఇస్తాను. അപ്പൊ എനിക്കറിയത്തില്ല എന്റെ കൈവെട്ടാൻ ആളെ വിട്ട കാര്യം. అంటే నాకు అప్పుడు తెలిసేది కాదు ఈ నా చెయ్యి నరకడానికి వచ్చిన వ్యక్తి అని. ഞങ്ങൾ കാട് വെട്ടുന്ന സമയത്ത് പാമ്പിനൊന്നും കണ്ടില്ല. అయితే మేము అక్కడ తుప్పలన్నీ నడుకుతున్నాడు, పాము మాకు కనబడలేదు. പെട്ടെന്ന് അവൻ എറണാകുളം ചളിക്കവട്ടം ദേശത്തേക്ക് നടന്നു വന്നുകൊണ്ടിരിക്കുകയാണ്. వెంటనే ఆ మనిషి మా ఊర్లోకి నడిచి రావడం జరిగింది. വെട്ടാനുള്ള ആയുധം അവന്റെ കയ്യിലുണ്ട്. ఆయన చేతిలో నరకడానికి ఉన్న కత్తులన్నీ ఉన్నాయి. പെട്ടെന്ന് ഒരു വലിയ പാമ്പ് കൂടിയിട്ട് കാലിലേക്ക് വന്നു. వెంటనే అక్కడి నుంచి ఒక తుప్పల నుంచి ఒక పాము నా కాళ్ళ మీదకి ఎక్కేసి వచ్చింది. എനിക്ക് പാമ്പിനെ പിടിക്കാൻ അറിയത്തില്ല. నాకు పాముని పట్టుకోవడం తెలియదు. ഇളയ മോൻ പറഞ്ഞു അപ്പായി പാമ്പെന്ന് പറഞ്ഞു. వెంటనే మా చిన్న కుమారుడు చెప్పి, నాన్న అదిగో పాము. ഞാൻ പെട്ടെന്ന് അതിനെ കയറി പിടിച്ചു. నేను వెంటనే దాన్ని చేత పట్టుకున్నాను. എന്റെ తలക്ക പിടിച്ചത്. వెంటనే దొరికింది చేత, తన తలకి దొరికింది. ఎత్తి ఇలా పట్టుకున్నాను. എന്നെ നോക്കിക്കൊണ്ടിരിക്കുകയും ఆ పాము నన్ను ఇలా చూస్తూ ఉంది. അതിന് വാവ് പൊളിച്ചിരിക്കുന്നു. నోరు ఇలా తెరిచింది. അപ്പൊ ഞാനിങ്ങനെ നോക്കിക്കൊണ്ടിരിക്കുമ്പോൾ പാമ്പ് ചുറ്റിക്കൊണ്ടിരിക്കുകയാണ്. నేను ఇలా చూస్తూ ఉండగా తన శరీరం మొత్తం నా మీద చుట్టేస్తున్నది. ശരീരത്തിൽ പിടിക്കാൻ പറ്റുന്നില്ല. కానీ నా శరీరాన్ని తాకలేకపోతున్నది. ഇതിനെ കൊണ്ട് ഞാൻ റോഡിലേക്ക് എത്തി. నేను దీన్ని పట్టుకొని రోడ్డు మీదకి వెళ్ళాను. എന്റെ മൂത്ത മോനോട് പറഞ്ഞു മണ്ണെണ്ണ കൊണ്ടുവരാൻ പറഞ്ഞു. నేను మా పెద్ద కొడుకు చెప్పి ఎల్లు కిరోసిన్ తీసుకురమ్మని చెప్పాను. ഭാരമൊന്നും ചെയ്യുന്നില്ല. నేను ఇంకేం పనేం చేయట్లేదు. ഞാൻ ഇതിനെ മണ്ണെണ്ണ ഇങ്ങനെ സ്പ്രേ ചെയ്ത് నేనేం చేశానంటే ఆ కిరోసిన్ అలా పోసి ఇచ్చాను. അങ്ങ് ഈ പാമ്പ് മരണവെപ്രാളം കാണിച്ചുകൊണ്ടിരിക്കുക. అయితే ఈ పాము ఇప్పుడు చచ్చిపోతానా అన్న రీతికి అది కొట్టుకులాడుతుంటుంది. ഞാൻ ഇതൊന്നും അറിയുന്നില്ല. ఇదేమీ నాకు తెలియట్లేదు. ഇളയവരോട് പറഞ്ഞു തീപ്പെട്ടി എടുത്തിട്ട് నేను പറഞ്ഞു. చిన్నోడికి చెప్పిన అగ్గిపెట్టి తీసుకురా. തീപ്പെട്ടി എടുത്തിട്ടുള്ളത് തീപ്പെട്ടി എടുത്ത് അകത്തേക്ക് ഇട്ടു. వెంటనే అగ్గి పొల్ల ఏం చేశాను, దానికి అంటించాను. പാമ്പ് കത്താൻ തുടങ്ങി. వెంటనే పాము కారణం ప్రారంభించింది. ഞാൻ റോട്ടിൽ കൊണ്ടുവന്നിട്ടു. నేను అది రోడ్డు మీద పడేశాను. പെട്ടെന്ന് 5 മിനിറ്റ് കൊണ്ട് കുറെ ജനം അങ്ങോട്ട് കൂടി. వెంటనే 5 నిమిషాల లోపల ఊర్లో ఉన్న జనాలన్నీ పరిగెట్టి వచ్చారు. ആ കൂട്ടത്തിൽ ഒരു കിളവനെ ചവിട്ടി നിരത്തിട്ടിട്ട് ഒരുത്തന് ഓടുകയാ. అయితే ఆ సమయంలో ఒక ముసలోని తోసేసి మనిషి పరిగెట్టుతున్నాడు. എനിക്ക് മനസ്സിലായില്ല എന്താ കാര്യം. నాకు అర్థం కాలే ఏంటి మ్యాటర్. പാമ്പിനെ കണ്ടിട്ട് ഓടുകയാണ്. నేను అనుక ఈ పాముని చూసి భయపడ్డాడేమో అని. കുറച്ച് കഴിഞ്ഞപ്പോ അറിയുന്നത് తర్వాత నాకు అర్థమైంది. ലാസർ എന്ന് പറഞ്ഞ ഒരുത്തനാണ്. లాసర్ అని చెప్పిన ఒక మనిషి അവൻ ఎന്റെ కైవెట్టాൻ വേണ്ടി ఆయన నా చెయ్యి నరకడానికి వచ్చాడు అక్కడికి. കർത്താവ് അത്ഭുതം ചെയ്തു. దేవుడు అక్కడ అద్భుత కార్యం చేశాడు. ഈ പാമ്പിനെ പിടിച്ചപ്പോ ఈ పాముని పట్టుకునేటప్పుడు ഏത് കൈ വെട്ടണോന്ന് പറഞ്ഞു. ఏ చెయ్యి నరకమని చెప్పారు. ആ കൈ കൊണ്ട് പാമ്പിനെ ఆ പിടിച്ചു. చేతితో నేను పాముని పట్టుకొని ఉన్నాను. നിന്നെ ആരെങ്കിലും പ്രാകുന്നുവെങ്കിൽ నీ మీద ఎవరైనా వెగటాలు చేస్తుంటే നീ നശിച്ചു പോകുമെന്ന് പറഞ്ഞു. నశించిపోతామని ఎవరైనా చెప్తే നശിച്ചു പോകാനുള്ള నువ్వు నాశనం కావడానుకున్న వాడివి కావు. നിന്നെ ഉയർത്താൻ വേണ്ടി വിളിച്ചതാ. నిన్ను లేవనెత్తానని పిలిచిన దేవుడాయను. ശത്രു ആരെങ്കിലും വരുന്നുണ്ടെങ്കിൽ శత్రువుగా నీ మీద ఎవరు వచ్చినా നിനക്കറിയത്തില്ല. నీకు తెలియదు. എന്റെ ദൈവത്തിന് അറിയാം. కానీ దేవునికి అది తెలుసు. ദൈവം നിന്നെ സംരക്ഷിക്കും. దేవుడు ఆ పరిస్థితుల్లో నిన్ను సంరక్షిస్తాడు. ഹല്ലേലൂയ. എന്റെ കാല് ആക്സിഡന്റ് ആയിട്ട് കട്ടായി പോയതാണ്. నా కాలు ఒకసారి యాక్సిడెంట్ అయి కోసుకుపోయింది. എല്ലാവരും പറഞ്ഞ് നടക്കത്തില്ലെന്ന് പറഞ്ഞു. అందరూ చెప్పారు ఇది నడవడం అని. ഞാൻ പറഞ്ഞു അനേക രാജ്യങ്ങളിൽ പോകണമെന്ന്. దేవుని యొక్క వాగ్దానం నా మీద ఉంది. చాలా దేశానికి వెళ్ళాలనుకున్న వాగ్దానం నా మీద ఉంది. എന്റെ കാലില്ലെങ്കിൽ കാല് കൊണ്ടുവന്ന് വെച്ചു തരും. నాకు కాలు లేకపోయినా నేను సేవించే దేవుడు లేని కాలును పుట్టించుకొని తెచ్చిపెట్టరాడతాడు. ഉള്ളതുപോലെ വിളിച്ചു വേർതിരിക്കുന്ന ദൈവം. ఏ లేని దానిని ఉన్నట్టుగా పిలిచి తీసుకొచ్చిన దేవుడు నా దేవుడు. ആ ദൈവമാണ് എന്റെയും നിന്റെ ദൈവം. ఆ దేవుడే నా దేవుడు, నీ దేవుడు. എന്റെയും നിന്നെ കൈവിടത്തില്ല. నన్ను నిన్ను చేయబడవడాయను. അറ്റുപോയ കാലില ഇന്ന് നിൽക്കുന്നത്. అందుకే ఈ రోజు కూడా కాలుని దేవుడు కలిపేసి ఉంచాడు. అందుకే నేను నిలబడున్నాను. ഹല്ലേലൂയ. హల్లెలూయా. എന്റെയും നിന്നെ കുറിച്ച് ദൈവത്തിനൊരു പദ്ധതി ഉണ്ട്. అందుకే తెలుసుకో, నాకు నీకు దేవుని గురించి ఒక ప్రణాళిక ఉంది. നീ പേടിക്കേണ്ട കാര്യമില്ല. దేని విషయంలో దిగులు పడాల్సిన అవసరం లేదు. നിന്റെ കൂടെ യേശു ഉണ്ട്. నీతో యేసయ్య ఉన్నాడు. ഹല്ലേലൂയ. హల్లెలూయా. പിശാചിന്റെ രൂപം നിങ്ങൾ ആരെങ്കിലും കണ്ടിട്ടുണ്ടോ? సాతాను యొక్క రూపములను మీరు చూసారా? ഇല്ല, చూడలేదు. നിങ്ങള് നേരത്തെ പിശാചിന്റെ സന്തതികളായിരുന്നു. తొలి మనం అందరం సాతాను యొక్క సంతానమై ఉండేవాళ్ళమే. അപ്പൊ പിന്നെ പിശാച് അപ്പനായതുകൊണ്ട് കാണാൻ സാധ്യത ഉണ്ട്. అయితే సాతానికి సేవించిన వారం కాబట్టి సాతాను మనకి తండ్రి ఉన్నది కాబట్టి తండ్రిని మనం పోల్చుకొని ఉంటాం.
ഇപ്പോൾ നിങ്ങൾ യേശുവിന്റെ സന്തതിയാ. ఇప్పుడు మీరు యేసయ్యకి సంతానాలు అయ్యారు. അങ്ങനെ యేసు നിങ്ങളുടെ అప్పనా. అలాగైతే ఇప్పుడు యేసయ్య మీకు తండ్రి. యేసుവിനെ നിങ്ങൾ കാണണം. యేసయ్యను కూడా మీరు చూడగలిగి తీరాలి. നിങ്ങളുടെ കണ്ണുകൊണ്ട് കാണാൻ കഴിയും. మీ కంటి ద్వారా మీరు యేసయ్యను చూడొచ్చు. നിങ്ങളുടെ ഹൃദയ കണ്ണുകൊണ്ട് കാണാൻ കഴിയും. కంటి ద్వారా యేసయ్యను చూడొచ్చు. హల్లెలూయా. హల్లెలూయా. കർത്താവിന്റെ വചനം ഇങ്ങനെ വായിക്കുന്നു. దేవుని యొక్క వాక్యం ఎలా సెలవిస్తున్నది? സകല കയ്യെഴുത്ത് പ്രതിയും അവനിൽ നിന്ന് വാങ്ങി సకలగా దేవుని యొక్క వాక్య గ్రంథములను ఆయన చేతిలో నుంచి తీసుకుంటూ క్రూశిన్మేల్ వెచ్చి శిలువ మీద ఉంచి క్రూశిన్మేల్ జయోత్సవం కొన్నాడు. శిలువ మీద మరణించి ఆయన జయోత్సవాన్ని కొనియాడాడని అవని పరస్యగోళమాకి ఆయనకి అందరకు కనబడి తీరేంతటిగా ఆయన ఏం చేశారు? నిలబెట్టి తీరారు. పిశాచికి ఒక పరస్యగోళమా. దాని అర్థం దాని అలా జరగడం వలన సాతాను ఇప్పుడు అందరికి కనబడి తీరేంతటిగా ఉన్నవాడికి అయిపోయాడు. పరస్యగోళం നിങ്ങൾക്ക് മനസ്സിലായോ? అందరికి కనబడేటట్టుగా అంటే మీకు అర్థమైందా? ഇവിടെ എനിക്കറിയില്ല വയലിൽ വെക്കുന്ന ഒരു സാധനമുണ്ട്. ఇక్కడ మాకు తెలియదు. మా ఊర్లో పొలాల్లో ఉంచుతారు. അവിടെ ഒന്നും വരാതിരിക്കാൻ വേണ്ടി ഇങ്ങനെ കെട്ടി വെക്കും. ఏది రాకుండా ఉండేంతటిగా దిష్టి బొమ్మలు పెడతారు. హల్లెలూయా. అది ഇവിടെ ഉണ്ട്. అది എങ്ങനെ ഉണ്ടാക്കണമെന്ന് അറിയാമോ? ఆ దిష్టి బొమ్మను ఎలా తయారు చేస్తారో తెలుసా? വീട്ടിലെ അടിയിൽ പൊട്ടിയ മൺചട്ടി ഉണ്ടെങ്കിൽ അത് മാറ്റി വെച്ചിട്ടുണ്ടാവും. ఇంటికాడ అంటే కన్నమైపోయి ఉన్న కొండలు గాని ఉంటే, మట్టి కొండలు గాని ఉంటే దాన్ని జాగ్రత్తగా ఉంచుతారు. ആദ്യം തന്നെ ഒരു വടി കുത്തി വെക്കും. మొదటిగా ఒక కర్రని నాటుతారు. എന്നിട്ട് കണ്ണും മൂക്കും ചോക്ക് കൊണ്ട് ഇങ്ങനെ വരക്കും. దాని తర్వాత నల్ల బొగ్గులతో ఏం చేస్తారు? కళ్ళు, ముక్కు, నోరు అని చేస్తారు. എന്നിട്ട് ഈ ചട്ടി കൊണ്ട് ഈ വടിയിൽ തൂക്കും. దాని తర్వాత ఈ మట్టి కొండ తీసుకెళ్లి కర్ర మీద దోపుతారు. വീട്ടിലെ മൂത്ത മകനോ അപ്പന്റെയോ ഒരു ഷർട്ട് നോക്കി എടുക്കും. ఇంటికాడ ఉన్న తండ్రితో కొడుకుతో ఎవరితో అక్కడ చినిగిపోయిన బట్ట తీస్తారు. അതിന്റെ బట్టడిసినట్టు അതിന്റെ అകത്ത് పుല്ല് നടക്കാൻ തുടങ്ങും. అయితే దానిని తీసుకొచ్చి బట్టలు వేయించి దాని లోపల గడ్డిని పూసేస్తారు. పుల్లు నరచి 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 വന്നപ്പോൾ ഒരു സത്യം വെളിപ്പെടുകയാണ്. గడ్డి నింపుకొని వచ్చి ఒక సత్యం తెలుస్తున్నది. അവൻ എന്തില്ല? ఆయనకేం లేదు, കൈയില്ല, చేతులు లేవు. ഉടനെ അവിടെ ഇട്ടൊരു കെട്ടി കെട്ടി వెంటనే అక్కడ ఒక ముడి కట్టేస్తారు. അത് കഴിഞ്ഞ് സിബ് പോയ പാന്റ് ഒന്ന് എടുക്കും. దాని తర్వాత జిబ్బు పోయినాక ప్యాంట్ తీస్తారు. അതിന്റെ అകത്ത് പുല്ല് നടക്കാൻ തുടങ്ങി. దాంట్లో కూడా గడ్డిని నింపుతారు. നരച്ച് 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 വന്നപ്പോ నింపి 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 వచ్చినప్పుడు ഒരു കാര്യം സത്യം വെളിപ്പെടുകയാണ്. ఒక సత్యం అర్థమవుతున్నది. ആരില്ല, వాటికి కాళ్ళు లేవని അവിടെ ఇട്ടൊരു കെട്ടി കെട്ടി అక్కడే ఒక గంట ఒక ముడి కట్టేస్తారు. ഇങ്ങനെ തന്നെ കൊടുത്ത് വണ്ടിമേ കൊണ്ടുവന്ന് നിർത്തി ఇలా తీసుకొచ్చి ఇందాక పెట్టిన కర్ర చెక్క లోపలికి ഇതിനെ വെച്ച് കെട്ടി വെച്ചിരിക്കുന്ന സാധനമാ. దాని తర్వాత వీటన్నిటిని కట్టేసి ఉంచారు కాబట్టి ఆ కర్ర కలగా ఒదిగిపోయి ఉంటది. ఇതാണ് పరస్యగోళం. ఇదే దీనినే ప్రదర్శనగా సాతానుని నిలబెట్టారని చెప్పడానికి అర్థం. నిన్నే పేడిపిస్తున్న పిశాచిని దాని అర్థం నేను ఇంతసేపు చెప్పి నేను భయపెట్టేస్తున్న సాతానును ఈ రీతిగా యేసయ్య ప్రదర్శనపరిచాడు. దాని అర్థం ఇప్పుడు ఆ బొమ్మ ఏం చేయదు, ఆ బొమ్మ ఇప్పుడు ఏం చేయదు, నడవదు. దానికి నువ్వు రాయి కొట్టినా ఆ బొమ్మ నిన్నేం చేయదు. అందుకే యేసయ్య చెప్పినది శత్రువుల సకల బలத்தையும் పాములను, తేలులను, సాతాను యొక్క సకల బలములను అణిచి తొక్కుటకు దేవుడు నీకు అధికారం ఇచ్చాడు. పోయేది కూడా ఒకనాడు కూడా నీకు హానిగా నీ మీదకి రాదు. നിനക്ക് ദോഷം ചെയ്യരുത്. అందుకే నీవు కీడు చేయమాక. യേശുവിനെ സ്തുതിക്കാതിരിക്കുമോ, నీవు దేవునికి స్తుతించకుండా ఉంటే നിനക്ക് ദോഷം ചെയ്യുന്നു. నీవు హాని తెచ్చుకుంటున్నావు. നീ പ്രാർത്ഥിക്കാതിരിക്കുമോ, ప్రార్థన చేయకపోతే നീ യേശുവിന് ദോഷം ചെയ്യുന്നു. దేవునికి హాని చేస్తున్నావు. നീ വചനം വായിക്കാതിരിക്കുമോ, బైబిల్ చదవకపోతే നിനക്ക് ദോഷം ചെയ്യുന്നു. నీవే హాని తెచ్చుకుంటున్నావు. അപ്പോൾ നിനക്ക് ദോഷം വരും. అయ్యో అలా చేస్తే నీకు హాని జరిగింది. ഇത് ചെയ്തുകൊണ്ടിരിക്കുകയാണെങ്കിൽ రాత్రి వేళల్లో చేసి వెళ్తున్నావైతే നിനക്ക് ദോഷമൊന്നും വരികത്തില്ല. ఇక నీ మీదకి హాని జరగకుండా దేవుని దగ్గరికి రా. ഹല്ലേലൂയ. హల్లెలూయా. നിങ്ങളൊരു ചെറു കഥ ഞാൻ പറയാൻ ആഗ്രഹിക്കുന്നു. చిన్న యొక్క కథ చెప్పడానికి ఆశపడుతున్నాను. ഒരു 10 മുറിയുള്ള ഒരു വീട്, ఒక 10 గదులున్న ఒక ఇల్లు, അതിന്റെ അകത്ത് ഉറങ്ങുന്ന യജമാനൻ ఆ ఇంటి లోపల నిద్రపోతున్న ఒక యజమాని രാത്രിയാവുമ്പോൾ വാതിലിൽ മുട്ടും. రాత్రి అయితే ఇంటి తలుపులు ఎవరో తొడతారు. വാതിൽ തുറക്കുമ്പോ പിശാച తలుపు తెరిచేసరికి చూసేది సాతానే. കേറി ഞങ്ങളുടെ പീഡിപ്പിക്കും, ചവിട്ടി മെതിക്കും. ఆయన ఇంటి లోపలికి దూరుకొచ్చి ఈయన చాలా చిత్రహింసలు పెడతాడు. കുറെ നാളാ ഇങ്ങനെ നടന്നു. చాలా రోజుల నుంచి ఇలాగే జరుగుతున్నది. പല കാര്യങ്ങൾ ചെയ്തു നോക്കി. ఈయన చాలా పనులు చేసి పెట్టాడు. దీని ഒരു വിടുതലുമില്ല. కానీ ఏ రీతి కలిగిన విడుదల కలగట్లేదు. ആരോ പറഞ്ഞു കേട്ടു, ఎవరో చెప్పారు, విన్నాడు ఈయన. ഈ വീട് യേശുവിന് കൊടുത്ത ఈ ఇల్లు గాని యేసయ్యకి ఇచ్చేస్తే യേശു സംരക്ഷിക്കും, యేసయ్య బాగుపరుస్తాడు.
వెంటనే యజమాని యేసయ్యను ఆహ్వానించాడు. యేసయ్యను ఇంట్లోపలికి తెచ్చాడు. ఇంట్లో ఉన్న మొదటి గదిని యేసయ్యకి ఇచ్చేశారు. ఆ రాత్రి యేసయ్య ఎక్కడ పడుకున్నాడు? ఆ రాత్రి సాతాను వచ్చాడు, తలుపులు కొట్టాడు. తలుపులు తెరిచి చూసేసరికి పాత రీతిగానే ఆయనని ఎంత చిత్రహింసలు పెట్టాలో అంత చిత్రహింసలు పెట్టాడు. ఆయనకి చాలా కోపం వచ్చింది. అందరూ చెప్పారు కదా యేసయ్యకి ఇల్లు ఇచ్చేస్తే యేసయ్య సంరక్షిస్తాడు. యేసయ్య దగ్గరికి పరిగెట్టి వచ్చాడు. ఏంటి యేసయ్య నువ్వు ఇలా చేశావు? యేసయ్య చెప్పాడు, నువ్వు మొదటి గది మాత్రమే కదా ఇచ్చింది, నేను మొదటి గదిలోనే పడుకుంటున్నాను, బెడ్రూమ్ లోపల పడుకున్నావు, అది నా బాధ్యత కాదు, అందుకే నేను అక్కడికి రాలేదు. తర్వాత యేసయ్యకి 5 రూములు ఇచ్చాడు. రాత్రి కూడా సాతాను వచ్చాడు. ఆ రోజు జరిగినట్లే ఈ రోజు కూడా జరిగింది. చాలా కోపగ్రస్తుడు అయిపోయాడు. యేసయ్య దగ్గరికి పరిగెట్టి వచ్చాడు. విమర్శన చేయడానికి మొదలు చెప్పారు, 5 రూములు నావే, అక్కడికి సాతాను రాలేదు కదా, నేను లేని చోటికి సాతాను వస్తే నేనేం చేయను? ఆ రాత్రి మొత్తం ఇల్లు యేసయ్య చేతికి ఇచ్చేశాడు. రాత్రి వేళ తలుపు దగ్గరికి తట్టాడు. యజమాని తలుపు తెరిచాడు. యేసయ్య చెప్పారు, నువ్వు అక్కడ పడుకో, ఇది నా ఇల్లు, నేను పని చేస్తా. యేసయ్య వచ్చి తలుపు తెరిచాడు. తలుపు తెరిచేసరికి సాతాను నుండి నిలబడి ఉన్నాడు. సాతాను వెంటనే చెప్పారు, అయ్యో ఇది మారిపోయింది, రాత్రి వేళ నిన్ను నీవు పూర్తిగా యేసయ్యకి ఇస్తే సగం ఇచ్చావుగా, అందుకే సాతాను శోధిస్తున్నాడు. అలా పూర్తిగా నీ ఇల్లు ఇస్తే నీ పరిస్థితిని అన్నిటి ఆయన మారుస్తాడు. నీ చేతిలో ఏమొద్దు, నీ చేతిలో యేసయ్య ఉంటే అదొక్కటి చాలు. ఒక మనిషి చింతపండు తింటూ కూర్చున్నాడు. ఆయన నాలుక నుంచి చింతపండు తింటున్నారు కాబట్టి ఏమవుతుంది, ఉమ్ము నీరు వస్తున్నది. ఉమ్ము నీరు వస్తుందని చెప్పి ఆ పులుపుదనం వస్తుందా? ఆ పులుపున్న వస్తువుగానే నువ్వు తింటే ఆ పులుపు నీకు కూడా అనుభవంగా మారింది. అందుకే బైబిల్ చెప్తున్నది, యేసుక్రీస్తు వారిని రుచి చేసి తెలుసుకో. ఈ రాత్రి వేళ యేసయ్య నిన్ను తేరి చూచి చెప్తున్నాడు, నిన్ను నీవు పూర్తిగా నా చేతికి ఇస్తే కార్యములన్నీ నేను చేస్తా. నువ్వు ఇంతవరకు ప్రయత్నించావు, ఏం సాధించలేకపోయావుగా. ఈ రాత్రి వేళ నేను మీతోనే మాట్లాడేది. యేసయ్య నీ సకల బాధ్యతలు తీసుకుంటాడు. రాత్రి అంతా నువ్వు ప్రయాసపడి చూసావుగా, ఒక్క చేప కూడా శిష్యుడికి దొరకలేదు, ఒక్క చేప వారున్న పరివేశంలో దొరకలేదు. ఆ రాత్రి వేళ యేసయ్య వారి దగ్గరికి వచ్చారు. యేసయ్య వచ్చి వారితో మాట్లాడారు. యేసయ్య వారిని అడిగేసరికి శిష్యులు చెప్పారు, రాత్రి అంతా మేము కష్టపడ్డాము, ఒక్క చేప కూడా దొరకలేదు. అయితే అక్కడున్న స్థలం అంతా అక్కడన్నీ వల వేసుకెళ్ళాము, ఒక్క చేప దొరకలేదు. అన్ని చేపలకి రేవు, ఆ స్థలం నుంచి దూరం వెళ్ళిపో. ఆ ప్రాంతం నుంచి చేపలన్నీ వెళ్ళిపోయాయి. రాత్రి వేళ శిష్యులకి చేపలు దొరకలేదు. యేసయ్య చెప్పారు, చెప్పిన ప్రాంతంలో వల వేయము, వల వేయమని చెప్పేటప్పుడు ప్రతి చేపలు తిరిగి వలలో ఇప్పుడు చూడండి, చేప పట్టమని పక్కన ఉన్నాడు. పేతురు చెప్పినట్టుగా, ఏ దేవా నీవు మాట్లాడితే నేను వల వేస్తా, ఆయన వల తిప్పాడు.
ഇതുവരെ അവന് കിട്ടാത്ത മീൻ, నేటి వరకు ఆయనకి దొరకలేని చేపలు, കൂട്ടം മീൻ കിട്ടി. బహు సంఖ్యలో చేపలు దొరికాయి. അവന് മാത്രമല്ല, ఆయనకి మాత్రం కాదు, മറ്റുള്ളവർക്ക് കൊടുക്കുവാൻ మిగతా వాళ్ళు కూడా చేపలు അവന്റെ പടകിനെ వారి നിറച്ചു. పడవలు నింపేటట్టుగా ദൈവത്തിന്റെ വാക്ക് കേട്ട് దేవుని యొక్క మాటను ఆలకించి അവൻ ഇറക്കിയെങ്കിൽ, వారు వలను దింపారైతే ദൈവത്തിന്റെ വാക്ക് കേട്ട് ఈ రోజు దేవుని మాటను ఆలకించు, ദൈവത്തിന് വേണ്ടി നിൽക്ക്. దేవుని కొరకు నిలబడు. ദൈവത്തിന്റെ വാക്കിൽ നിനക്ക് അനുഭవం ഉണ്ടാകും, దేవుని యొక్క వాక్యం యొక్క అనుభవం నీకుందో, അനുഗ്രഹം ഉണ്ടാകും, దీని ద్వారా నీకు అనుగ్రహం ഒരു వస్తుంది, അഭിവൃദ്ധി ഉണ്ടാകും, అభివృద్ధి నీ జీవితంలో జరిగింది, വളർച്ച ఒక ഉണ്ടാകും. పెరిగింపు నీలోకి వస్తుంది. ഹല്ലേലൂയ. హల్లెలూయా. എത്ര നല്ലൊരു ദിവസമായി തന്നേക്കുന്ന അറിയോ? దేవుడు ఈ రోజు ఎంత మంచి ఒక పగలు దేవుడు మనకి ఇచ్చారు. ഹല്ലേലൂയ. హల్లెలూయా. നാളെ നമ്മളെല്ലാവരും ഈ ഭൂമിയിൽ ഉണ്ടാകുമെന്ന് വലിയ നിശ്ചയമുണ്ടോ? రేపటి దినం మనం ఈ భూమిలో బతుకుంటామన్నది ఏమైనా చెప్పగలుగుతామా నిర్ణయము? ഇവിടെ മേടിക്കുന്ന എല്ലാ സാധനത്തിനും ഗ്യാരണ്ടി ഉണ്ട്. ఈ భూమిలో మనం కొనుక్కున్న సకల సామగ్రికి గ్యారంటీ ఉంది. നിങ്ങൾക്ക് ഗ്യാരണ്ടി ഉണ്ടോ? మీకు మీ గురించి గ్యారంటీ ఉందా? അയ്യോ ഉണ്ട്. ఉంది గ్యారంటీ. ഈ ഭൂമിയിലെ സകല യന്ത്രോപകരണത്തിനും ഈ കമ്പനി ഗ്യാരണ്ടി കൊടുക്കുമ്പോ లోకములో ఉన్న ఏ సామగ్రి కొనుక్కున్న దానికి కంపెనీ గ్యారంటీ ఇస్తే അവർ കൊടുക്കുന്ന ഗ്യാരണ്ടി 1, 5, 10 വർഷമാ. వాళ్ళు ఇచ్చిన సరుకుకి 1 సంవత్సరం గాని 5 సంవత్సరాలు గాని 10 సంవత్సరాలు గ్యారంటీ ఇస్తారు. യേശുവിന്റെ രക്തം കൊടുത്ത് വിലക്ക് വാങ്ങിയ നിങ്ങളോട് యేసయ్య రక్తం ద్వారా కొనుక్కోబడిన మిమ్మల్ని യേശു ക്രിസ്തു ഒരു ഗ്യാരണ്ടി പറഞ്ഞു. యేసయ్య నిలబడి ఒక గ్యారంటీ చెప్పారు, ഞാൻ നിന്നോട് കൂടി ഇരിക്കാം. నేను మీతో సదాకాలం ఉంటా. ഹല്ലേലൂയ. హల్లెలూయా. ഫുൾ ഗ്യാരണ്ടിയാ. అది ఫుల్ గ్యారంటీ ఉన్న మాట. ആമേൻ. హల్లెలూయా. ഈ ശരീരം വിട്ടുപോകും, ఈ శరీరం నిన్ను విడిచిపెట్టవచ్చు, ഈ ശരീരം മണ്ണിൽ ശേഷിക്കും. ఈ శరీరం మట్టిలో కలిసిపోవచ్చు. എന്നാൽ നിന്നെ ഏറ്റെടുക്കുന്ന ദൈവം, నిన్ను బాధ్యత తీసుకున్న నీ మీద బాధ్యత తీసుకున్న നിന്റെ దేవుడు, വ്യക്തിത്വമുണ്ടല്ലോ, నీ లోపల ఒక వ్యక్తిత్వం ఉందిగా, യേശുവിന്റെ అది അടുക്കൽ యేసయ్య రక్తం ద్వారా అంటు కలిగి ఉన్న గ్యారంటీ ఉన్న సరుకు. നിത്യതയിൽ വാഴും. అది నిత్య అనాదితలో వాడబడతాయి. ഹല്ലേലൂയ. ഇവിടെ രാവിലെ ഞങ്ങൾ വൈകുന്നേരം വന്നപ്പോ ഞങ്ങൾക്ക് പേരക്കയും പപ്പങ്ങയും കപ്പയും കിട്ടി. మేము ఇక్కడ సాయంత్రం వచ్చినప్పుడు మాకు తినడానికి ఆహార సామగ్రిలు దొరికాయి. ഇതെല്ലാം കഴിക്കുമ്പോ ఇవన్నీ తినేటప్పుడు ഇതിലൊന്നും ഞാൻ തൃപ്തനല്ല. వీటన్నిటిలో నేను తృప్తి చెందట్లేదు. కారణం ఏంటిది? ഇനി ഒരു ഫ്രൂട്ട്സ് കഴിക്കാനുണ്ട് എനിക്ക്. ఇంకొక ఫ్రూట్ తినడానికి ఉంది. നിങ്ങൾക്കുണ്ടോ? మీకు అలాంటి ఆశ ఉందా? ఇంకొక పండు తినడానికి ఆశ ఉంది. మీకుందా? ഞാൻ ഇന്ത്യ എഴുതുന്ന വായിച്ചാട്ടെ. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం చదవండి. 2వ అధ్యాయం 7వ వచనం. చెవిగలవాడు ఆకాశములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించిన వానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలమును భుజింపనిత్తును. നമ്മളിവിടെ ഇരിക്കുന്നതിന്റെ ഉദ്ദേശം എന്താണെന്ന് അറിയാമോ? అయితే మీరు ఈ రోజు ప్రార్థనకు వచ్చి కూర్చున్న దాని ఉద్దేశం ఏంటో తెలుసా? ഒരു ഫ്രൂട്ട്സ് തിന്നാൻ, ఒక ఫ్రూట్ తినడానికి, ఒక పండు తినడానికి. హల్లెలూయా. ഇത് തിന്നണമെങ്കിൽ ఈ పండు తినాలంటే നീ ജയിക്കണം. నువ్వేం చేయాలి? జయించాలి. అదే ప్రకటన గ్రంథం చెప్తున్నది. സങ്കീർത്തനം 20:5 വായിച്ചാട്ടെ. కీర్తనాలు 20:5 చదవండి. కీర్తనాలు 20:5. రక్షణను బట్టి మేము జయోత్సవం చేయుచున్నాము. ఆ దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. ఈ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. హల్లెలూయా. ദൈവത്തിന്റെ ജയം, దేవుని యొక్క జయము, ఆ జయത്തിൽ നീ ഘോഷിക്കണം. ఆ జయాన్ని నీవేం చేయాలి? నోరు విప్పి ఘోషించాలి. 20:5. ആ ദൈവം നിനക്ക് ജയം തന്നാൽ దాని అర్థం దేవుడు నీకు జయాన్ని ఇస్తే ఆ జయത്തിൽ നീ സന്തോഷിക്കണം. ఆ జయము గురించి నువ్వేం చేయాలి? ఆర్భాటించి సంతోషించాలి. നിന്റെ ജയമല്ല, అది నీ జయం కాదు. നീ രാവിലെ തുടങ്ങി വൈകുന്നേരം വരെ ജയിക്കാൻ ജീവിക്കുക. నువ్వు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు జయించడానికి పోరాడుతున్నావు. നിന്റെ ജയത്തിൽ ദൈവത്തിന് నీ സന്തോഷമില്ല. జయములో దేవునికి ఆనందం లేదు. നീയും സന്തോഷിക്കരുത്. నీవు వాటిలో సంతోషించొద్దు. ദൈവം തരുന്ന ജയമുണ്ട്. దేవుడు నీకు ఇచ్చిన ఒక జయం ఉంది. ആ ജയത്തിൽ നീ ఆ സന്തോഷിക്കണം. జయములో నువ్వు సంతోషించాలి. ഹല്ലേലൂയ. హల్లెలూయా. അന്നത്തെ ദിവസം നിനക്ക് കഷ്ടതയാണ്. అంటే ఆ రోజుకున్న కష్టాలు
దేవునికున్న അത് ദൈവത്തിന്റെ ജയമാ. అది దేవునికున్న జయమే. അതിൽ നീ സന്തോഷിക്കണം. వాటిలో నువ్వు సంతోషించాలి. അതിൽ ഘോഷിച്ചുല്ലസിക്കണം. వాటిలో నువ్వు దేవునికి ప్రశంసించుకోవాలి. ദൈവത്തിന്റെ കൊടി ഉയർത്തണം. ఆ రోజు దేవుని యొక్క రక్షణ ధ్వజాన్ని నీవు ఎత్తుకోవాలి. രാവിലെ ഒന്നും കഴിച്ചില്ല, పొద్దునేం తినలేదనుకో, ഉച്ചക്കൊന്നും കഴിച്ചില്ല, మధ్యాహ్నం ఏం తినలేదనుకో, വൈകുന്നേരം കഴിക്കാനുമില്ല, రాత్రి వేళ తినడానికి లేదనుకో, നീ പട്ടിണി കിടന്ന് ఆ రోజు വിചാരിച്ചില്ല. నీకు తినడానికి అస్సలు లేదనుకో, അത് ദൈവത്തിന്റെ ജയമാ. అది దేవుని యొక్క జయమే. അപ്പോൾ നീ സന്തോഷിക്കണം, అప్పుడు నువ్వు సంతోషించాలి, ഉല്ലസിക്കണം, అప్పుడు ఆనందించాలి, ഘോഷിക്കണം. దేవునికి వందనాలు చెప్పాలి. ഗ്രാമത്തിൽ യേശുവിനെ കൊടി ഉയർത്തണം. అప్పుడు జయోత్సవాన్ని ఏం చేయాలి? ఎత్తి పెట్టాలి. എന്തെങ്കിലും നന്മ കിട്ടുമ്പോൾ സന്തോഷിക്കുന്നവരല്ല നാം. దాని అర్థం ఏదైనా మేలు దొరికినప్పుడు, ఆశీర్వాదం దొరికినప్పుడు జెండా ఎత్తి జిందాబాద్ జిందాబాద్ చెప్పడం కాదు. നമ്മൾ ദുഃഖം വരുമ്പോൾ സന്തോഷിക്കുന്നവരാണ്. మనకి దుఃఖం వచ్చినా ఆనందించాలి. എന്റെ കാലിൽ ആക്സിഡന്റ് കിടക്കുമ്പോ నేను యాక్సిడెంట్ అయి కాలు ఇరిగి పడుకున్నప్పుడు അപ്പൊ എന്നോട് ഞാൻ ഡോക്ടറെ ചോദിച്ചു എന്താ സംഭവിച്ചത്. డాక్టర్ అడిగాను, డాక్టర్ గారు ఏం జరిగింది? ഡോക്ടർ പറഞ്ഞു ഇനി കാലോട് നടക്കാൻ പറ്റത്തില്ല. డాక్టర్ అన్నాడు, ఇంకా నీ భవిష్యత్తులో నడవలేవురా నాయన. അങ്ങനെ കിട്ടിയ ఆള് എന്ത് പറയും? అలాంటి ఒక వ్యక్తి ఇలాంటి వార్త వింటే ఏం చెప్తాడు? ഞാൻ ഒറ്റ ചിരി ചിരിച്ചു. నేను వెంటనే డాక్టర్ గారి మొహం చూసి నవ్వేశాను. ഹല്ലേലൂയ. హల్లెలూయా. കാലുമോ എന്ന് പറഞ്ഞു. അപ്പൊ ആരെങ്കിലും സന്തോഷിക്കോ? అంటే నువ్వు మరి నడవలేవు, కాలు పోయిందంటే నీకు నవ్వు వస్తుందా? എന്നോട് ദൈവം പറഞ്ഞു നീ രാജ്യങ്ങൾ കയറാനുള്ളതാ. నాతో దేవుడు మాట్లాడారు, ఏంటిది? నువ్వు రాజ్యములన్నీ నీ కాళ్ళతో నడిచెళ్తావని. അപ്പൊ കാലില്ലാതെ രാജ്യത്ത് പോകാൻ പറ്റും. అలాగైతే కాలు లేకుండా అన్ని దేశానికి వెళ్ళగలుగుతానా? അപ്പൊ കാല് വേണ്ടേ? అప్పుడు కాదు అవసరం కదా. അപ്പൊ ദൈവം എനിക്ക് വാഗ്ദത്തം തന്നില്ലേ? దేవుడు నాకు వాగ్దానం ఇచ్చారు కదా. അത് ഞാൻ సന്തോഷിക്കണ്ടേ? అప్పుడు నేను ఆనందించాలా వద్దా? ഞാൻ సന്തോഷിച്ചു. నేను ఆనందించాను. വണ്ടിയെടുത്ത പയ്യനെ വിളിച്ചു. నన్ను గుద్దిన ఏ కుర్రోడు నన్ను గుద్దాడు అని పిలిచాను. അവരോട് പറഞ്ഞു നീ പേടിക്കണ്ട, అయినా నిన్ను కొట్టండి రా బాబు, భయపడద్దు. ഇത് എന്റെ കാലല്ല, ఇది నా కాలు కాదురా, ഇത് യേശുവിന്റെ ఇది കാലം. యేసయ్య కాలురా. എന്റെ രണ്ട് മക്കളെ വിളിച്ചു. నా ఇద్దరు పిల్లల్ని పిలిచాను. ഒരിക്കലും ഇവനെ കാണിച്ചു കൊടുക്കരുത്, అరే ఏనాడు కూడా నేను చూపించొద్దు, ഇവനോട് കോപിക്കരുത്. కోపడదు, నన్ను గుద్దాడని కొట్టడానికి వెళ్ళొద్దు. ദൈവം പ്രവർത്തിക്കാൻ തുടങ്ങി. దేవుడు మెల్లిమెల్లిగా తన జీవితంతో మాట్లాడటం ప్రారంభించాడు. നിന്റെ കഷ്ടതയിൽ, నీ కష్టములో, നിന്റെ ദുഃഖത്തിൽ నీ దుఃఖములో നീ ദൈവത്തിന് വേണ്ടി കൊടുക്കുന്നുവെങ്കിൽ, నీవు దేవునికి నిన్ను నీవు అప్పగించుకుంటే, നീ ദൈവത്തിൽ నువ్వు സന്തോഷിക്കുന്നുവെങ്കിൽ, దేవుని యందు సంతోషించుకుంటే ദൈവം നിനക്ക് വേണ്ടി പ്രവർത്തിക്കാൻ దేవుడు തുടങ്ങും. నీ కొరకు పని చేస్తాడు. ഹല്ലേലൂയ. ഈ ദൈവത്തിന്റെ അടുക്കൽ വന്നത് ഭാഗ്യമാണ്. దాని అర్థం ఈ దేవుని దగ్గరికి వచ్చింది నీ జీవిత భాగ్యము. ഇതുപോലത്തെ വേറെ ദൈവമുണ്ടോ? ఇలాంటి ఒక దేవుడి ఎక్కడైనా ఉన్నాడా? നിന്റെ കുറവുകളെ മനസ്സിലാക്കി സ്നേഹിക്കാൻ കഴിയുന്ന ഇത്ര നല്ല ദൈవం വേറെ ഉണ്ടോ? నీ బలహీనతలను ఎరిగి కూడా నిన్ను ప్రేమించుకొని చేర్చుకోగలిగే వేరే దేవుడు ఎవరైనా ఉన్నారా? നമുക്ക് വേണ്ടി ആരെങ്കിലും മരിക്കുമോ? మన కొరకు ఎవరైనా చచ్చిపోతారా? നമുക്ക് വേണ്ടി മരിച്ചത് ഒരേ ഒരു ദൈവമാണ്. మనందరి కొరకు చనిపోయిన ఒకే ఒక దేవుడు, അത് കർത്താവായ യേശു అది ക്രിസ്തു. సాక్షాత్ యేసుక్రీస్తు వారే. ഹല്ലേലൂയ. നിന്നെ വിളിച്ചത് വഴിയിലിട്ട് പോകാനല്ല, నిన్ను పిలిచింది అడ్డత్రోవలో తోసేసి వెళ్ళిపోవడానికి కాదు. നിന്നെ വിളിച്ചത് ഉയർത്താനാ. నిన్న దేవుడు పిలిచింది లేవనెత్తి తీరడానికి. ഹല്ലേലൂയ. 1 പത്രോസ് 4:7 വായിച്ചാ. మొదటి పేతురు 4వ అధ్యాయం 7వ వచనం చదవండి. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెరుగుగా ఉండుడి. ഒന്നുകൂടി വായിച്ചാട്ടെ. ఒకసారి కూడా చదవండి. 4వ అధ్యాయం 7వ వచనం మొదటి పేతురు. అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. హల్లెలూయా. നീ ഒരു കാര്യം ഓർക്കണം. ఒక విషయం నువ్వు గుర్తుపెట్టుకో, എല്ലാത്തിന്റെ അവസാനം നിന്റെ മുമ്പിൽ വന്നിട്ടുണ്ട്. అన్నిటికీ ముగింపు నీ ముందుకు వచ్చింది. ഈ ഭൂമിയിൽ മുഴുവൻ അത് ఈ സംഭവിച്ചുകൊണ്ടിരിക്കുന്നു. భూమిలో అవన్నీ జరుగుచూ వస్తున్నాయి. എല്ലാത്തിന്റെ അവസാനം വന്നുകൊണ്ടിരിക്കുകയാണ്. అన్నిటికీ ముగింపు వస్తున్నది. അപ്പോൾ നീ എന്ത് ചെയ്യണം? అప్పుడు నువ్వేం చేయాలి? പ്രാർത്ഥനയിൽ ഇരിക്കണം. ప్రార్థనలో ఉండాలి. പ്രാർത്ഥനയിൽ സുബോധം വേണം. ప్రార్థనలో తెలివి గలవారై ఉండాలి. హల్లెలూయా. ഇതെല്ലാം സംഭവിക്കുമോ? ఇది జరుగుతాదా? ഇതെല്ലാം സംഭവിക്കോ? ఇవన్నీ జరుగుతాదా? ലൂക്കോസിന്റെ സുവിശേഷം 21:36 കൂടി വായിച്ചേ. లూకా సువార్తల పుస్తకం 21వ అధ్యాయం 36వ వచనం చదవండి.
కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పాను. നീ ദൈവത്തിന്റെ മുമ്പിൽ നിൽക്കുക. నువ్వు దేవుని ముందు నిలబడుటకు നീ പ്രാർത്ഥിക്കണം. నువ్వు ప్రార్థన చేయాలి. ഈ സംഭവിക്കുന്നതെല്ലാം സംഭവിക്കൂ. ఇవన్నీ జరుగుచున్నాయి, ఇవన్నీ జరుగుచూ పోతాయి. ഇതിൽ നിന്ന് ఒഴിഞ്ഞു പോകണമെങ്കിൽ వీటి నుంచి నువ్వు తప్పింపబడాలంటే നീ പ്രാർത്ഥിക്കണം. నువ్వు ప్రార్థన చేయాలి. നിന്റെ അടുക്കലേക്ക് വരുന്ന ദുരന്തം മുഴുവനും నీ ముందుగా వచ్చేసిన అపాయములు അത് മാറിപ്പോകണമെങ്കിൽ అది మారిపోవాలంటే നീ പ്രാർത്ഥിക്കണം. ప్రార్థన చేయాలి. ദൈവത്തിന്റെ മുമ്പിൽ നിൽക്കണമെങ്കിൽ దేవుని ముందు నిలబడాలా, നീ പ്രാർത്ഥിക്കണം. ప్రార్థన చేయాలి. അങ്ങനെ പ്രാർത്ഥിച്ചാ అలా ప్రార్థన చేసి ദൈവം നിന്റെ മുമ്പിൽ വരും. దేవుడు నీ ముందుగా നീ నిలబడతాడు. ദൈവത്തിന്റെ മുമ്പിൽ ചെല്ലും. దేవుని ముందుగా వెళ్ళగలుగుతావు. ഹല്ലേലൂയ. హల్లెలూయా. നമ്മൾ ആരാണെന്ന് അറിയാമോ? మనం ఎవరమో తెలుసా? ആരാണ് നമ്മള്? ఎవరు మనం? സാധാരണ മനുഷ്യരാണോ? సాధారణ మనుషులా? ഹല്ലേലൂയ. വെളിപ്പാട് 22 വായിച്ചാട്ടെ. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 5వ వచనం చదవండి. రాత్రి కెన్నడును ఉండదు, సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారి యుగ యుగములు రాజ్యము చేయుదురు. నీ రాత్రి ఉండగతిല്ല. ఇక రాత్రి ఉండదు. నీ సూర్యుడో చంద్రుడో కానతిల్ల. ఇక సూర్యుడో చంద్రుడో ఉండడు. എന്നാ ദൈവം നിന്റെ നീതി സൂര്യനായി വെളിപ്പെടും. కానీ దేవుడు నీ నీతి సూర్యుడుగా కనిపిస్తాడు. అన్న నిన్నే రాజావాయి వాడికి. ఆ రోజు నిన్ను రాజుగా ఏం చేస్తారు? ఏలబాడు చేయడానికి దేవుడు నిన్ను ఏలబడి చేసి నిలబెడతారు. నిత్యలే రాజావాయి వాడానా. దాని అర్థం అనాదిగలో నీవు రాజుగా ఏం చేయడానికి, రాజ్యం పరిపాలించడానికి. ఇన్న నిన్న కష్టం కండు, నేటికి నీకున్న కష్టాన్ని చూచి, నిన్న దుఃఖం కండు, ఈ రోజు నీకున్న దుఃఖాన్ని చూచి ఇదెல்லாம் మారున దివసం ఉండు. ఇవన్నీ మారిపోయే ఒక దినము. నిన్న రాజావాయి వాడికున్న కాలం ఉండు. నిన్ను రాజుగా ఎంచుకొని పిలిచిన ఒక దినము. నీ ఒక రాజావాయి ఇదికు. నీవు ఒక రాజుగా ఉంటావు. ఒక జోలి కిట్టువా. ఒక ఉద్యోగం దొరకడానికి అవన్ పడికును. ఆయన చదువుకుంటున్నాడు. 4 వర్షం పడిచి 4 సంవత్సరాలు చదివిన తర్వాత ఇంటర్వ్యూలో చేరును. దాని తర్వాత ఉద్యోగంలో చేరుతున్నాడు. ఇంటర్వ్యూలో చేరిన తర్వాత ఆయన పాస్ అయితేనే ఆయనకు ఉద్యోగం దొరికింది. అదే రీతిగా నీవు జయించడానికే భూమి నిన్న కష్టదా. ఈ లోకంలో ఉన్న కష్టాలు నిన్ను జయింపజేయడానికే. ఇది కేవలం ఒక పరిస్థితి మాత్రమే. ఇవన్నీ దాటుకుపోతే నీవు రాజుగా మారి తీరుతావు. ഇന്നിവിടെ വന്നവരാരും ചെറിയവരല്ല. దాని అర్థం ఈ రాత్రి వేళ ఇక్కడ వచ్చిన వారు ఎవరు చిన్నవారు కాదు. രാവിലെ എഴുന്നേൽക്കുമ്പോ ചിലപ്പോ സങ്കടം കണ്ടെന്ന് വന്നേക്കാം. పొద్దున లెగిచేటప్పుడు నీకు దుఃఖము, వేదన, నొప్పి రావచ్చు. പക്ഷേ രാവിലെ എഴുന്നേൽക്കുമ്പോ కానీ పొద్దున లెగిచేటప్పుడు ഒരു കാര്യം പറഞ്ഞ് എഴുന്നേൽക്കണം. ఒక మాట చెప్పి లగాలి. ഇന്ന് രാവിലെ എനിക്ക് ജീവൻ തന്നു. ఈ రోజు పొద్దున నాకు జీవం ఇచ్చావు. అద్భుతമാണ്. అది ఒక అద్భుతమే దేవా. కన్నుകൊണ്ട് കാണുന്നുണ്ട്. నా కంటి ద్వారా నేను చూడగలుగుతున్నా. అద్భుతമാണ്. అది ఒక అద్భుతమే. എന്റെ കൈകൾ ചലിക്കുന്നുണ്ട്. నా చేతులు పనిచేస్తున్నాయి. അത് അത്ഭുതമാണ്. అది ఒక అద్భుతమే. എന്റെ കാര്യം കൊണ്ട് നടക്കാം. నా కాళ్ళతో నేను അത് నడుస్తున్నా. അത്ഭുതമാണ്. అది ఒక అద్భుతమే. എന്റെ നാവ് കൊണ്ട് സ്തുതിക്കാം. నా నాలుకతో నేను അത് స్తుతిస్తున్నా. അത്ഭുതമാണ്. అది ఒక అద్భుతమే. അത് പറഞ്ഞ് നീ എഴുന്നേൽത്താ. అందుకే నువ్వు లేగగలిగితే അത് നിനക്ക് എനർജിയാവും. ఆ రోజు నీకు బలం వస్తాయి. ഹല്ലേലൂയ. ദൈവം നിന്നെ ബലപ്പെടുത്തും. దేవుడు వచ్చి నిన్ను బలపరుస్తాడు. ഹല്ലേലൂയ. ഞാൻ 8 റൗണ്ട് ഇന്ത്യയുടെ എല്ലാ സ്റ്റേറ്റിലും കവർ ചെയ്തു. 8 సార్లు ఇండియా మొత్తం నేను తిరిగాను. അതെല്ലാം കാറിലും ബൈക്കിലുമാണ്. అవన్నీ కారులో, బైకులోనే. രാത്രിയാമങ്ങളിൽ പോലും ഞാൻ യാത്ര ചെയ്യാറുണ്ട്. రాత్రి వేళ కూడా కొన్నిసార్లు ప్రయాణం అవుతుంటాను. ഇറങ്ങുമ്പോ నేను ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు എന്റെ വണ്ടിയെ ഞാൻ ആശ്രയിക്കാറില്ല. నా బండి మీద నేను ఆశ్రయించను. എന്നെ నా మీద ആശ്രയിക്കാറില്ല. నేను ఆశ్రయించను. ഞാൻ ഒന്നിനെ నేను ആശ്രയിക്കാറില്ല. దేని మీద ఆశ్రయించను. എന്റെ ആശ്രയം യേശുവാ. నా ఆశ్రయము యేసయ్యే. അവിടെ പുറപ്പെട്ടാൽ అక్కడి నుంచి బయలుదేరేటప్పుడు ഓരോ സ്റ്റേറ്റ് കയറി ఒక్కొక్క స్టేట్ దాటుకుంటూ തിരിച്ച് ചെല്ലുമ്പോ తిరిగి వెళ్ళేటప్పుడు 8 മാസം 10 മാസം ഒക്കെ ആവും. 8 నెలలు 10 నెలలు అయిపోతాయి. അപ്പോഴും എനിക്ക് എനർജിയാ. అప్పుడు నాకు ధైర్యమే. ഹല്ലേലൂയ. ഹല്ലേലൂയ. హల్లెలూయా.
എനിക്ക് സപ്പോർട്ട് ചെയ്യാൻ എന്റെ പുറകിൽ ആരുമില്ല. నన్ను సపోర్ట్ చేయడానికి ఎవరు నా తోడు లేదు. രാത്രിയെല്ലാം പോകുമ്പോൾ എനിക്കാരും സഹായത്തിന് ആരുമില്ല. రాత్రి వేళ బయలుదేరేటప్పుడు ఎవరు నాకు సహాయం లేరు. പക്ഷെ എനിക്കൊരു കാര്യം അറിയാം, కానీ నాకు ఒక విషయం తెలుసు, എന്റെ കൂടെ യേശു ഉണ്ട്. నా తోడుగా యేసయ్య ఉన్నాడు. ആരെങ്കിലും എന്നോട് ചോദിക്കും ഒറ്റക്കാണാ വന്നത്? ఎవరైనా అడిగితే నువ్వు ఒంటరికి వచ్చావా? അല്ല, ഞങ്ങൾ 4 പേരുണ്ടെന്നോ. నేను చెప్తే నలుగురు వచ్చాం మేము. അപ്പൊ അവര് ചോദിക്കും 3 പേരെവിടെ? అప్పుడు ఏది మిగతా ముగ్గురు? ആ 3 പേര് പ്രശ്നം വരുമ്പോ ചാടി വരുമെന്ന് പറയും. నేను అన్నాను ఏదైనా సమస్య వస్తే ఆ ముగ్గురు వస్తారన్నాను. അതാരാണ്? అప్పుడు ఆలోడితే రాలేవరు? പിതാവും പുത്രനും പരിശുദ്ധാത്മാവും. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు. ഞാനുമുണ്ട്. నేను కూడా ఉన్నా. నలుగురు అయ్యారుగా. 4 പേരും കൂടി യാത്രയോ నీ ప్రయాణములో ഈ 4 പേരും കൂടി നടക്ക്. ఈ నలుగురితో కలిసి నడువు. ഈ ശക്തി കൊണ്ട് നടക്ക്. ఈ 3 శక్తులతో నడుచుకో. നിന്നെ സംരക്ഷിക്കാൻ യേശുണ്ട്. నిన్ను సంరక్షించడానికి యేసయ్య ఉన్నాడు. ഹല്ലേലൂയ. പല സ്ഥലങ്ങളിലും പോലീസുകാർ പിടിച്ചു നിർത്തും. చాలా సార్లు పోలీసులు నన్ను అభ్యంతరపరుస్తారు. അപ്പൊ എന്നോട് ചോദിക്കും എങ്ങോട്ട് പോവുക? మాస్టర్ గారు వాళ్ళు అడుగుతారు ఎక్కడికి వెళ్తున్నారు? ഞാൻ കാശ്മീർ പോവുക. నేను కాశ్మీర్కి వెళ్తున్నాను. അപ്പൊ എന്നോട് ചോദിക്കും എന്താ പരിപാടി? నేను వాళ్ళు అడిగితే ఏం పని మీకు? ഞങ്ങൾ പ്രത്യേക ഡിപ്പാർട്ട്മെന്റാ. మేము ప్రత్యేక డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళమే. അപ്പൊ അവര് ചോദിക്കും ഏത് ഡിപ്പാർട്ട്മെന്റാ? అప్పుడు వాళ్ళు అడుగుతారు ఏ డిపార్ట్మెంట్? ഞങ്ങൾ ഉയരത്തിലെ ഡിപ്പാർട്ട്മെന്റ്. మేము పైన డిపార్ట్మెంట్ కి చెందిన వాళ్ళమే. അപ്പത്തേക്ക് അവര് പറയും എന്നാ പോട്ടെ. అప్పుడు అన్న పై డిపార్ట్మెంట్ కదా వెళ్ళిపోండి. అయితే അവര് വിചാരിച്ചു അവരെക്കാളും ഉയരത്തില് వాళ్ళేమనుకుంటున్నారు తెలుసా? వాళ్ళకన్నా పెద్ద అధికారులేమో అని వెళ్ళిపోమన్నాడు. കാശ്മീര് ബോർഡറിൽ ചെന്നപ്പോ కాశ్మీర్ బోర్డర్కి వెళ్ళేటప్పుడు ഒരു SP എന്റെ വണ്ടി കയറി. ఒక ఎస్పీ గారు నా బండికి വണ്ടിയിൽ 80 കിലോമീറ്റർ വീട്ടിലേക്ക് ഇയാൾ പോവുകയാണ്. 80 స్పీడ్ లో వెళ్తున్నాను నేను. എന്റെ വണ്ടി കയറിയിരുന്നു. నా ఇంట్లో నా బండిలో ఆయనకు వచ్చి కూర్చున్నాడు. എന്നോട് പറഞ്ഞു ഞാൻ SP യാ. ఆయన నాకు చెప్పాడు నేను ఎస్పీ. ഞാൻ പറഞ്ഞു అప్పుడు నేను చెప్పాను നിങ്ങൾ ఇവിടത്തെ SP അല്ലേ? మీరు ఎక్కడో ఈ భూమి ఎక్కడున్న ఎస్పీ కదా. ഞാൻ ഇത് മുഴുവനുള്ള SP. నేను దీనికి అన్నిటికున్న ఎస్పీ అన్నాను. హల్లెలూయా. ആ SPക്ക് ഒരു ഏരിയ മാത്രം കൊടുത്തിട്ടുണ്ട്. ఆ ఎస్పీకి ఒక పరిమితి స్థలం మాత్రమే ఇచ్చారు. എന്നാൽ എനിക്ക് മുഴുവൻ തന്നിരിക്കുക. నాకు దేవుడు అన్ని ప్రాంతం ఇచ్చాడు. നിനക്ക് മുഴുവൻ തന്നിരിക്കുക. అన్ని దేవుడు ఇచ్చాడు. നിനക്ക് ഒരു ഏരിയ അല്ല, నీకు ఒక ఏరియా మాత్రం కాదు, വീടിന്റെ ഒരു സ്ഥലം മാത്രമല്ല, నీ ఇంటికున్న పొలిమేర మాత్రం కాదు, നിനക്ക് മുഴുവനും തന്നിരിക്കുക. మొత్తం ప్రపంచం నీకు ఇచ్చారు. തെമ്മാടിത്തരമൊന്നും ചെയ്യരുത്. దాని అర్థం ఊరు మొత్తం ఇచ్చారు, ప్రపంచం అంతా ఇచ్చారని చెప్పి పిచ్చి పిచ్చి చేష్టలు చేయొద్దు. നാം എല്ലാവരും താഴെയല്ല, మనం అందరికన్నా కింద ఉన్న వాళ్ళమే. പക്ഷേ നാം എല്ലാവരും വലിയവരും. కానీ మరో పక్క మనం అందరికి పై ఉన్న వాళ్ళమే. ഈ ദേശത്ത് നിങ്ങളെ വിളിച്ച് വേർതിരിച്ചത്, ఈ దేశంలో దేవుడు నేను పిలిచి వేర్పరిచింది ഈ ഗ്രാമവാസികൾക്ക് വേണ്ടി വേല ചെയ്യാൻ, ఈ గ్రామములో నివాసుల కొరకు పని చేయడానికి. ഇവരുടെ സർവന്റ് നിങ്ങൾ, వారి పరిచారకులు మీరు. హల్లెలూయా. നിങ്ങൾ മുഖാന്തരമാവും രക്ഷ പ്രാപിക്കുന്നത്, నీ ద్వారా వారు రక్షణ పొందాలి, നിങ്ങൾ ముఖాంతరమాവും ఉయర్చ ప్రాപിക്കുന്നത്, నీ ద్వారా వారు ఎత్తైన స్థితిగతుల్లోకి రావాలి. హల్లెలూయా. ഒരു ആശുപത്രി കേസ് വന്നാൽ, ఒక హాస్పిటల్ కేసు వస్తే നീ ചാടി വീഴണം. నువ్వు వెంటనే దూకి తీసుకెళ్ళాలి. എന്ത് ചെയ്യാൻ నా പറ്റും? ద్వారా నేనేం చేయగలుగుతాను? എന്ത് സഹായം വേണം? నా ద్వారా ఏ సహాయం కావాలి? ഇത് ചോദിക്കണം. ఇల్లు అడగాలి. നിനക്ക് കഴിഞ്ഞത് ചെയ്യണം. నీకు స్తోమత చెంది నేను చేయాలి. ഹല്ലേലൂയ. അതിനാണ് നിന്നെ വിളിച്ചത്. దానికోసమే దేవుడు నిన్ను పిలిచింది. ദൈവവചനം പറയുന്നു, దేవుని యొక్క వాక్యం చెప్తున్నది, സൽപ്രവൃത്തിക്കായിട്ടല്ലയോ നിന്നെ വിളിച്ചത്, మంచి క్రియలు చేయడానికే కదా దేవుడు నిన్ను పిలిచింది. ഹല്ലേലൂയ. അത് ചെയ്യുമ്പോഴാണ് നീ ദൈവത്തിന്റെ പൈതൽ. అప్పుడే నువ్వు దేవుని యొక్క కుమారుడివి, కుమార్తెవి అయ్యేది. ആമേൻ. హల్లెలూయా. നടുവേദനയൊക്കെ ഉണ്ടോ? నడువు నొప్పులు గట్ట ఉన్నాయా? കൈവച്ചിട്ട് പറഞ്ഞാൽ മതി, നടുവേ നിന്നെ ഞാൻ സൗഖ്യമാക്കുമെന്ന് പറഞ്ഞാൽ മതി. నడువు నొప్పు కానీ ఉంటే నడువుకి చెప్పాలి, నడుము నొప్పే నిన్ను ఇప్పుడు స్వస్థపరుస్తాను. ഹല്ലേലൂയ. హల్లెలూయా. എന്നിട്ട് ഇങ്ങനെ കൂടി പറയണം, దాని తర్వాత ఇలా కూడా చెప్పాలి, ഈ നടുവിന് വേണ്ടി എന്റെ യേശു കർത്താവിന്റെ നടുവ് കുഴുവജാലുപോലെ കീറി മുറിച്ചത്. ఈ నడువు బాగుపడడానికే కదా యేసయ్య నడువు మొత్తం చెంపబడింది. അതുകൊണ്ട് അടിപ്പിണരുകളാൽ എനിക്ക് സൗഖ്യമുണ്ട്. అందుకే వాక్యం చెప్పుచున్నది, యేసయ్య దెబ్బలు కాసినందుకు నాకు స్వస్థత ఉంది. ഹല്ലേലൂയ. హల్లెలూయా. നമ്മൾ എപ്പോഴും സന്തോഷിക്കണം.
అందుకే ఎల్లప్పుడు సంతోషించాలి. അങ്ങനെ സന്തോഷിക്കുമ്പോ అలా సంతోషించినప్పుడు പിശാചിൽ ലജ്ജിച്ചുപെടുന്നു. సాతాను సిగ్గుపడిపోతాడు. എപ്പോഴും ഒരു നാണം കെട്ട ഒരു വർഗമുണ്ടെങ്കിൽ ఎప్పుడైనా సిగ్గు లేకుండా జీవించిన ఒకడు అంటే പിശാച് മാത്രമേ. సాతాను ఒక్కడికే సిగ్గు లేదు. നമ്മൾ പോടാ పిశాచి എന്ന് പറയും. వెళ్ళిపో సాతానన్న വാതിക്കെ പോയി ഇങ്ങനെ നിൽക്കും. ఆ తలుపు దగ్గరికి వెళ్ళి మళ్ళీ నేను తేరి చూస్తాడు. എങ്ങനെയെങ്കിലും അകത്ത് കയറാൻ ఆడ ఆశ, ఆడికి సిగ్గు లేదు కాబట్టి ఏదో ఒక విధానం లోపలికి దూరం రావాలి. നമ്മളൊരു കല്ലുകൊണ്ട് പട്ടിനെ എറിഞ്ഞാൽ, మనం ఒక కుక్కని రాళ్ళతో కొట్టామనుకో, 2 പ്രാവശ്യം പട്ടിയെ എറിഞ്ഞാൽ 2 సార్లు ఆ కుక్కకి కొట్టామనుకో, പിന്നെ ആ పట్టి മുമ്പിലേക്ക് మళ్ళీ ఆ വരില്ല. కుక్క మేము ముందుకు వస్తుందా? പക്ഷെ പിശാച് അങ്ങനെയല്ല. కానీ సాతాను అలా కాదు. നീ പോന്ന് പറഞ്ഞാൽ నువ్వు వెళ్ళిపో సాతాను అన్న. വാതിക്കെ పోయి ഇങ്ങനെ നിൽക്കും. ఆ సాతాను మళ్ళీ తలుపు దగ్గర సిగ్గు లేకుండా എപ്പോഴെങ്കിലും നീ വിളിച്ചാ കയറി വരാം. ఎందుకు అక్కడ నిలబడ్డాడు తెలుసా? ఏదో ఒక విధానం మళ్ళీ పిలిచి లోపలికి వస్తాడని. നിന്റെ സ്വഭാവം മാറുമ്പോ నీ స్వభావం మారేటప్పుడు പിശാചിനെ ഇഷ്ടം അകത്തേക്ക് വെക്കും. సాతానుడు ఒక్క అడుగు ముందుకు పెడతాడు. പിന്നെ ഒന്നും കൂടി കോപിക്കുമ്പോ അകത്തേക്ക് വെക്കും. నువ్వు ఇంకా కోపపడి రచ్చిపోతున్నప్పుడు ఆయన లోపలికి వస్తాడు. പിന്നെ കുറച്ച് കഴിഞ്ഞപ്പോ പിശാച് అగത്താయి. ఇంకా కాసేపు అయిన తర్వాత మళ్ళీ నీ తోడుగా సాతాను ఉంటాడు. അവിടുന്ന് പിശാച് മറ്റേ പിശാചുക്കളെ കൂടി വിളിക്കും. ఈ సాతాను తోడుకు వచ్చిన తర్వాత పక్క బయట ఉన్న మిగతా సాతాను అన్నికి అవకాశం ఇచ్చాడు వచ్చేద్దులే అని. ఇప్పుడు మొత్తం సాతానే. ഇപ്പൊ മൊത്തത്തിൽ പിശാചായി. ఇప్పుడు మొత్తం చుట్టూ సాతానులే. നേരത്തെ ഒരു പിശാച് ഉണ്ടായിരുന്നു. తొలి ఒక్క సాతానే ఉండేది. ഇപ്പൊ എന്തായി 10-12 പിശാചുകൾ. ఇప్పుడు ఏమైంది? నువ్వు అనుమతి ఇచ్చావు, 10 సాతాను ఒకేసారి గుంపు కూడా వచ్చింది. എല്ലാം കൂടി എല്ലാത്തിന്റെ അകത്തേ കയറി అందరూ వచ్చి ఏమే ఒక ఐక్యతలో ఒక నీ లోపల దూరా. കലഹമായി ബഹളമായി. ఇప్పుడు ఏమైంది? నీ లోపల గొడవలు అయిపోయాయి. ഇടിയായി, പ്രശ്നമായി. దాని తర్వాత సమస్యలు. ഒരു ഗ്രാമക്കാരെല്ലാം ഓടിക്കൂടി. ఒక గ్రామస్తులు అందరూ పరిగెట్టి వచ్చారు. എന്നിട്ട് ചോദിക്കും, ഇതാണ് പ്രാർത്ഥനക്കാരുടെ വീട്? ఓరే ఇదేనారా ప్రార్థన చేసేవాడు ఇల్లు? హల్లెలూయా. അത് നമ്മൾ ജയിപ്പിക്കാതിരുന്നാ മതി. అంటే సాతానుడు వచ్చేటప్పుడు ఆడికి అవకాశం ఇవ్వకుండా ఉంటే చాలు. ബൈബിളിൽ ഒരു വാക്യമുണ്ട്, బైబిల్లో ఒక మాట ఉంది, പിശാചിന് ഇടം കൊടുക്കരുത്. సాతానుడికి చోటు ఇవ్వకుడి. ഹല്ലേലൂയ. നമ്മുടെ ഒത്തിരി ഇടമുണ്ട്. మనకి చోటు ఉంది. അവിടെ കുറച്ച് സ്ഥലം കാണുന്നുണ്ട്. చూడండి మధ్య మధ్యలో కొద్దిగా ఖాళీ ఉందిగా. അവിടെ പിശാചിന് అలాంటి ఖాళీ గట్ట వదిలేరు అనుకో, ఇంకా నువ్వు పిలవక్కర్లేదు, సాతానుడు వచ్చి కూర్చోంటాడు. നിങ്ങൾ അവിടെ നിന്നൊക്കെ ഇങ്ങനെ ഉറങ്ങി ഇങ്ങനെ വരുമ്പോ అందుకే ఇలా ఖాళీ ఉన్నకాడక సాతాను వచ్చి కూర్చొని, అందుకే నీకు నిద్ర వచ్చేస్తుంది, వలుపు వచ్చేస్తుంది, సలుపు వచ్చేస్తుంది. కారణం పోకూడదని నువ్వు సెలవిచ్చావు. అట్లే യേശു കർത്താവ് ശിഷ്യന്മാർക്ക് നടന്നു പോവുകയാണ്. యేసయ్య శిష్యులు నడిచెళ్తున్నారు. ഉടനെ ശിഷ്യന്മാര് ചോദിച്ചു, వెంటనే శిష్యులు అడిగారు, നല്ല വിത്തല്ലേ ഇവിടെ വിതച്ചത്? ఇక్కడ మంచి విత్తనం కదా వేసింది, പിന്നെ എങ്ങനെ ഈ കള വന്നു? అయ్యో ఇందులో గురుగులు ఎలాగొచ్చాయి? ആ യേശു പറഞ്ഞു, యేసయ్య చెప్పారు, അവര് ഉറങ്ങിയപ്പോ വിതച്ചതാ. రాత్రి వేళ వాళ్ళు పడుకున్నారు, విత్తాల్సినోడు వచ్చి విత్తేసి వెళ్ళిపోయాడు. നീ ആലയത്തിൽ കയറി ഉറങ്ങുമ്പോൾ అయితే నువ్వు కూడా ఇలా నిద్రపోతున్నప్పుడు പിശാചിനെ പലതും വിതക്കുകയും సాతానుడు లోపలికి వచ్చి విత్తేసి వెళ్ళిపోతున్నాడు. ഹല്ലേലൂയ. ആമേൻ. ശരീരക്ഷീണം കൊണ്ട് ചിലപ്പോ ഒന്നിച്ചൊന്ന് വന്നേ అయ్యుండొచ్చు శారీరక బలహీనతలో కొన్నిసార్లు మందతొచ్చి నిద్ర వచ్చావు. അപ്പൊ അടിച്ചിട്ട് പറഞ്ഞാൽ മതി, ഉറങ്ങല്ലേ. వెంటనే ఇలా నిన్ను నువ్వు కొట్టుకొని, రే పడుకోవద్దురా, లోనికి వచ్చేస్తాడు. నీకు నీవునే చెప్పుకోవాలా, ఎవరు వచ్చేస్తారు? പേര് വിളിച്ച് പറഞ്ഞാൽ മതി. నీ శరీరానికి నువ్వే కొట్టేసి చెప్పాలి, రే నిద్రపోవద్దురా, వచ్చేస్తాడు. ആമേൻ. హల్లెలూయా. ഹല്ലേലൂയ. നമ്മളെല്ലാവരും ക്ഷീണിതരാ. మనం అందరం బలహీనులమే. നമ്മുടെ ശരീരം മൊത്തം ബലഹീനമാണ്. శరీరం మొత్తం బలహీనతే. പക്ഷേ కానీ പരിശുദ്ധാത്മാവുണ്ടല്ലോ, పరిశుద్ధాత్మ లోపల ఉన్నాడుగా. അസ്ഥികളിലും മാംസങ്ങളിലും ത്വക്കുകളിലും എല്ലാം ചെല്ലുന്നതാ. శక్తి ప్రవహించి, పరిశుద్ధాత్మ శక్తి ప్రవహిస్తే తొక్కు మీదకి వెళ్తాది, ఎముకల మీదకి వెళ్తాది, పేగుల మీదకి వెళ్తాయి, సకల రంధ్రముల మీదకి వెళ్తాయి శక్తి. ഒരു കാര്യം കൂടി പറഞ്ഞ് വേഗത്തിൽ ఒక్క మాట చెప్పి ముగించేస్తా. ഒരു പ്രവാചകനെ വിളിച്ചിട്ട് ചോദിച്ചു, ఒక ప్రవక్తని పిలిచి అడిగారు, ഒരു മരണ താഴത്തേക്ക് കൊണ്ടുപോയി ఆయనకి లోయల్లోకి తీసుకువెళ్ళి, അവിടെ മുഴുവൻ അസ്ഥി అక్కడ ഉണങ്ങിക്കിടക്കുകയാണ്. మొత్తం ఎముకల లోయ అది. ആ అస్థి వేరే ആരുടെയുമല്ല, ఆ ఎముకలు ఇంకెవరిది కాదు, അത് ഇസ്രായേൽ ജനത്തിന്റെ ఆ ആയിരുന്നു. ఇశ్రాయేల్ ప్రజల యొక్క ఎముకలు. നിങ്ങൾക്കറിയാം, ആ അസ്ഥികൾ വേറിട്ട് കിടക്കുക. ఆ ఆ ఎముకలన్నీ కూడా చందవిందంగా ఉన్నాయి. ഉടനെ പ്രവാചകനോട് ചോദിച്ചു, ప్రవక్తకి అడిగారు, ഈ അസ്ഥികൾ ఈ ജീവിക്കുമോ? అస్థిలు, ఈ ఎముకలు జీవిస్తాయా? ആ പ്രവാചകൻ പറഞ്ഞു, ప్రవక్త చెప్పాడు, യഹോവേ നീ അറിയുന്നു, యెహోవా దేవా నీకు తెలుసును. ദൈവം അറിഞ്ഞിട്ട് ഇവനെ കൊണ്ടുവന്നേക്ക്. దాని అర్థం దేవునికి తెలిసింది కాబట్టి ప్రవక్తను అక్కడికి తీసుకొచ్చింది. ഉടനെ തമ്പുരാൻ പറഞ്ഞു, అప్పుడే దేవుడు చెప్పిన మాట, ഞാനിതാ കാറ്റടിക്കാൻ വേണ്ടി പോകും. ఇదిగో నేను గాలిని పంపిస్తున్నా. ആരെനിക്കിത് കാറ്റടിച്ചു? నడు దిశ నుంచి గాలి కొట్టింది. പ്രവചിച്ചോളാൻ പറഞ്ഞു. నిన్ను ప్రవచించమని చెప్పారు ప్రవక్తకి. ഹോമത്തിന്റെ കാല വന്ന് ചേർന്നു. వెంటనే ఎముకలు వచ్చి కలిశాయి. അങ്ങനെ ഓരോരുത്തരുടെ അസ്ഥി വന്ന് ചേർന്നു. ఒక్కొక్కరి శరీర అవయాలు వచ్చి కలవడం ആ ప్రారంభించింది. കാറ്റിൽ മാംസം വന്ന് అందులో ചേർന്നു. మాంసం వచ్చేసింది.
കഴിവുള്ള ദൈവം. దాని అర్థం ఎండిపోయిన ఎముకను తిరిగి జీవింపజేయగలిగే శక్తి కలిగిన దేవుడు നിന്നെ എത്രയധികം ജീവിപ്പിക്കും. నిన్ను ఎంత గొప్పగా జీవింపజేస్తాడు. ഹല്ലേലൂയ. നാം ദൈവത്തിന്റെ മക്കളായി ജീവിക്കണം. అలా దేవుని యొక్క పిల్లలుగా జీవించాలి. ആരെ കണ്ടാലും ചിരിക്കണം. ఎవరిని చూసినా నవ్వాలి. ചിരിക്കുമ്പോ എന്താ ചിരിക്കണമെന്ന് ചോദിക്കും. అలా నవ్వుతుంటే వాళ్ళు అడుగుతారు, ఏంద్రా నువ్వు ఇలా నవ్వుతున్నావు అని అడుగుతారు. അപ്പൊ അവരോട് പറയണം, అప్పుడు వాళ్ళకి చెప్పాలి, സന്തോഷത്തിന്റെ ദൈവമായി. లోపల మా దేవుడు ఆనందం ఇచ్చే దేవుడు కాబట్టి నవ్వు వస్తుంది. കുറച്ച് ദിവസം കഴിയുമ്പോ కొన్ని రోజులు అయిన తర్వాత അവര് പറയും, వాళ్ళు చెప్తారు, നിന്റെ മുഖത്തേക്ക് നോക്കിയാ నీ ముఖాన్ని చూస్తే ഒരു ഐശ്വര്യമുണ്ട്. ఒరే బాబు ఎంత మహకు వస్తున్నదిరా, గొప్పతనం కనిపిస్తుందిరా, എനിക്ക് ട്രാക്ടർ ഉണ്ട്, నాకు ట్రాక్టర్ ఉంది, ഒരുപാട് സ്ഥലമുണ്ട്, నాకు బోర్డు పొలం ఉంది, ഒരുപാട് ധാന്യമുണ്ട്, చాలా ధాన్యాలు ఉన్నాయి, എനിക്ക് ചിരിക്കാൻ నేను പറ്റില്ല. ఇలా నవ్వలేకపోతున్నాను రా. പക്ഷെ നീ ചിരിക്കുന്നു. నీ నవ్వు చూస్తే ഹല്ലേലൂയ. హల్లెలూయా. നിന്റെ മുഖത്തേക്ക് നോക്കിയാ నీ ముఖాన్ని చూచినప్పుడు ഒരു ഐശ്വര്യമുണ്ട്. ఒక గొప్ప వెలుగుంది. ഹല്ലേലൂയ. హల్లెలూయా. ചിരിക്കുന്ന എല്ലാവർക്കും ആരോഗ്യം ഉണ്ടാവും. అందుకే నవ్వితే అందరికి ఆరోగ్యం కలిగిద్ది. പറഞ്ഞപ്പോ തന്നെ ചിരിച്ചു. అది అది చెప్పిన వెంటనే నవ్వేశారు. ഇതൊരു മരുന്നാ. అదొక మందు. നമ്മൾ ചിരിക്കണം. మనం అది నవ్వాలి. അത് കോമഡി കണ്ടിട്ട് ചിരിക്കരുത്. దాని అర్థం కామెడీ సాల్వ్ చూసి నవ్వే విషయం కాదు. నేను നമ്മുടെ చెప్పేది. അകത്ത് സന്തോഷം വരും. నీ లోపల ఆనందం వస్తుంది. അങ്ങനെ ചിരിക്കുമ്പോ అలా నవ్వేటప్పుడు നിന്റെ ബ്ലഡ് സർക്കുലേഷൻ ക്ലിയർ ആകും. నీ రక్త నరాలు బాగా క్లియర్ గా ప్రవహిస్తాయి. നിന്റെ ബ്ലോക്ക് എല്ലാം മാറും. లోకలన్నీ పోతాయి. ഷുഗർ മാറും. షుగర్ పోతాయి. നിന്റെ പ്രഷർ മാറും. ప్రెషర్ పోతాయి. നിന്റെ കൊളസ്ട്രോൾ മാറും. కొలెస్ట్రాల్ పోతాయి. നീ ആരോഗ്യമുള്ളവനായി തീരും. నువ్వు ఆరోగ్యవంతుడిగా మారు. ആരോഗ്യമുള്ളവനായി నువ్వు തീരും. ఆరోగ్యమైన వ్యక్తిగా మారుతావు. ഹല്ലേലൂയ. വെറുതെ തിരിച്ചു നടക്കരുത്. ఆ ఉట్టుటిగా పిచ్చోళ్ళ నవ్వుకెళ్ళిపోకూడదు. ഇത് ഗ്രാമക്കാരനെ വണ്ടി വിളിച്ചുകൊണ്ട് മെന്റൽ ആശുപത്രി കൊണ്ടിടും. లేకపోతే ఊరోళ్ళందరూ నేను మెంటల్ హాస్పిటల్ తీసుకెళ్ళిపోతారు. എന്റെ ഭ്രാന്തനാണെന്ന് പറയും. తర్వాత పిచ్చోళ్ళు అంటారు. ഹല്ലേലൂയ. హల్లెలూయా. ശരിക്കും ഒരു അർത്ഥമുണ്ട്. అది నవ్వితే దానికి ఒక అర్థం వ్యాఖ్యానం చేయాలి. അട്ടഹാസ ചിരിയുണ്ട്. అంటే అందరిని చూసి ఎగటాలు చేసినవి కాదు. ഓണകാട്ടി చిరిയുണ്ട്. లేకపోతే మనుషులు చూసి వేవి కించపరిచేటట్టుగా నవ్వు కాదు. പല്ലുകാട്ടി చిరిയുണ്ട്. లేకపోతే కొందరు పళ్ళు చూపించినవేది కాదు. പുഞ്ചിരിയുണ്ട്. ఇంకా కొందరికి చిరునవ్వు ఉంటది. അങ്ങനെ ചിരി പലതരമാണ്. ఇలా నవ్వు చాలా రీతిగా ఉన్నాయి. പുഞ്ചിരിയാണ് നല്ലത്. అంటే అందరికి చూపించట్టు కలిగేట చిరునవ్వు మంచిది. പൂ വിരിഞ്ഞത് പോലെ అది పువ్వు వికసించినట్టుగా മുഖത്ത് നോക്കി ഒന്ന് ചിരിച്ചാൽ മതി. కొందరి ముఖాన్ని చూసినప్పుడు చిరునవ్వు చూపించాలి. അവന്റെ ഭാരം മാറും. ఆయన దుఃఖం మారిపోద్ది. ഹല്ലേലൂയ. హల్లెలూయా. ഹല്ലേലൂയ. హల్లెలూయా. ഒന്ന് ജാകാൻ പോകണമെങ്കിൽ ఒక మనిషి సావడానికి వెళ్తున్నాడు. അവനെ നോക്കിയിട്ട് ചിരിക്കുമ്പോ ఆయన చూసి నవ్వితే അവന്റെ അകത്തേക്ക് ഇവരെന്താ വെറുതെ ചിരിക്കുന്നു ചോദിക്കും. ఆయన అడుగుతాడు, ఏంద్రా బాబు నేను చచ్చిపోవడానికి వెళ్తాను, నువ్వేంద్ర అలా నవ్వేస్తాను. അവൻ ചോദിക്കുമ്പോ ఆయన అడిగితే ഞാൻ നിന്നെ കണ്ടപ്പോ തന്നെ നീ ഒരു ఒరే నిన్ను చూసేటప్పుడే నాకు లోపల నవ్వు వచ్చిందిరా, നീ വിലയേറിയവനാണെന്ന് నువ్వు കണ്ടു. విలువైన వాడివి నాకు అర్థమైంది, അതുകൊണ്ട് ചിരിച്ചതാ. అందుకే నవ్వాను నేను. ഹല്ലേലൂയ. హల్లెలూయా. നിന്നെ മരിക്കാൻ പോകുന്നു. ఇక వాడు సావడానికి వెళ్తాడా, నీ నవ్వు చూడడానికి వెళ్తాడా? ഹല്ലേലൂയ. హల్లెలూయా. എത്ര അനുഗ്രഹിക്കപ്പെട്ട ഒരു ഗ്രാമമാണ്. ఎంత అనుగ్రహం చెందిన గ్రామం నీకు దేవుడు ఇచ్చాడు. ഞാൻ ఇതുവരെ ఈ గ్రామത്തിൽ വന്നിട്ടില്ല. నేను ఇప్పటి వరకు ఈ గ్రామానికి నేను రాలేదు. വരാൻ കഴിഞ്ഞത് ഈ കർത്താവിന്റെ ദാസൻ. ఆ దేవుని యొక్క దాసు అనుమతి ఇచ్చారు కాబట్టి ఇక్కడికి వచ్చాను. നേരത്തെ ഈ കർത്താവിന്റെ ദാസന് യാതൊരു പരിചയമില്ല. ఆయన ఇంతకు ముందు ఆ పాస్ గారితో నాకే పరిచయం లేదు. പെട്ടെന്ന് ഞാൻ വിളിച്ചു. వెంటనే నేను పాస్ గారికి పిలిచాను. വിളിച്ചപ്പോ ഒരു മടിയും പറയാതെ വന്നോളാൻ പറഞ്ഞു. పాస్ గారు ఏం అనుకోకుండా రమ్మని చెప్పారు. വന്നു. వచ్చాను. ആ വീട്ടിൽ താമസിക്കുക. ఆ ఇంట్లో నేను ఉంటున్నాను. അവര് സ്വന്തം വീട്ടിൽ താമസിക്കുന്നത് సొంత ఇంట్లో ఉన్నట్టుగానే ప్రేమిస్తున్నారు. നാളെ ഞാൻ ഇവിടെ പോകും. రేపటి దిన నేను తిరిగి వెళ్ళిపోతాను. ഞാൻ പോകാതിരുന്ന പാസിനെ പറഞ്ഞുവിടും. నేను వెళ్ళకపోతే పాస్కర్ నన్ను తోలేసి పంపించేస్తారు. ഹല്ലേലൂയ. హల్లెలూయా. കാരണം എനിക്കൊരു ദർശനമുണ്ട്. కారణం ఏంటిది, నాకు ఒక దర్శనం ఉంది. ആ ദർശനം ഞാൻ പറഞ്ഞിട്ടുണ്ട്. ఆ దర్శనాన్ని నేను ఆయనకి చెప్పాను. ഈ പാസ് പിടിച്ചു വെച്ച ദർശനത്തിന് വിരോധമല്ലേ? ఆ పాస్టర్ గారు అది ఆపేస్తే ఆ దర్శనానికి వ్యతిరేకమైపోద్ది కదా. നിനക്കൊരു ദർശനമുണ്ട്. దేవుడు నీకు ఒక దర్శనం ఇచ్చాడు. ആരും ബ്ലോക്ക് ചെയ്താലും നിൽക്കരുത്. అది ఎవరు అడ్డుపరిచిన ఆగకూడదు. ദൈവത്തിന് വേണ്ടി നീ ശോഭിക്കണം. దేవుని కొడుకు నీకు వికసించాలి. ഹല്ലേലൂയ. എന്റെ മലയാളം പെട്ടെന്ന് പിടുത്തം കിട്ടാത്തതാണ്. నేను చెప్పే భాష మీకు అర్థం వెంటనే అవ్వదు. എന്നാൽ ഈ കർത്താവിന്റെ ദാസന് കൊടുത്ത കൃപ വലുതാ. ఈ దేవుని యొక్క దాసుకి దేవుడు ఇచ్చిన కృప ఎంత గొప్పది. ഞാൻ പറഞ്ഞതിന് കൂടുതൽ ഇത്തിരി മസാല കൂടി ചേർത്ത് പറയും. నేను చెప్పేదానికి కాస్త మసాలా ఇచ్చేసి చెప్తున్నాను. హల్లెలూయా. എനിക്ക് തെലുങ്ക് അറിയാൻ പാടില്ല. నాకు తెలుగు తెలియదు. തെലുങ്ക് പറയുന്ന ആൾക്കാർക്ക് നോക്കിക്കൊണ്ടിരിക്കും. నేను తెలుగు ఎవరైనా మాట్లాడితే అలా చూసుకుంటాను. കാര്യം മനസ്സിലാവും എനിക്ക്. ఏదైనా కూడా మాకు అర్థం అవుతుంది. ഹല്ലേലൂയ. హల్లెలూయా.
ആകെ നിങ്ങൾ എല്ലാവരും നല്ലവരാ. అందుకే మీరందరూ కూడా చాలా మంచి వాళ్ళు. കാരണം എന്താണെന്നറിയോ? కారణం ఏంటో తెలుసా? యేసుక్రీస్తుని మక్కలారు. యేసయ్య పిల్లలు కాబట్టి. ഈ ഗ്രാമത്തിൽ നിങ്ങളുടെ കയ്യിലാ. ఈ గ్రామాన్ని దేవుడు నీ చేతికి ఇచ్చాడు. ఈ దేశത്ത് నిങ്ങളാണ്. ఈ దేశంలో నీవు యేసయ్య కొరకు నిలబడాలి. యేసయ్య గురించి ఉన్న జయోత్సవాన్ని నువ్వు చెప్పాలి. హల్లెలూయా. హల్లెలూయా. కర్తావు నిన్ను అనుగ్రహిస్తాడు. అలాగైతే యేసయ్య నిన్ను దీవిస్తాడు. దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. ఈ రాత్రి వేళ దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. ఇప్పుడు నీ కంటి ద్వారా కనబడని దేవుడు అద్భుతాలు చేసే మందిరాలు అద్భుతాలు చేస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.